హలో, నాకు మీ ముఖాల్లో కనపడట్లేదు. మాట మాత్రం హ్యాపీగా ఉంది, కానీ ఎవరి ముఖాల్లో హ్యాపీనెస్ కనపడలేదు. మనందరము ప్రభువుని ఆరాధన చేయడానికి స్థలానికి వచ్చాం. ఆమేన్. ప్రభువుని ఆరాధించేవారు మనల్ని మనం మర్చిపోవాలి. అదే ఆరాధన అంటే. ఆమేన్. హలో, అందరికీ ఉన్నారా? సరే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు. దయగల మా తండ్రి, మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగముల నుండి ఈ సమయమందు నైనా ప్రభా, ఈ జీసస్ హీలింగ్ సెంటర్లో ప్రభా నిలబడి నీ యొక్క మాటలు ధ్యానం చేసుకోవడానికి, ప్రభా నీ నామం నిలబడడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రాణతులు చెల్లిస్తున్నాం. నిలబడిన నన్ను మరుగుపరిచి కూడిన వారితో ఇంక నువ్వు రావలసిన వారిని త్వరపెట్టి తీసుకుని వచ్చి వారితోనూ వీరితోనూ మా ఎల్లరితో మీరే మాట్లాడి మహిమను పొందము. వాక్యదాన కీర్తన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమిన వారులారా, ప్రభు నామమున మీకు ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమేన్. మీరు స్పందిస్తే, మీరు ఏదైనా ఆన్సర్ చేస్తే నాకు చెప్పాలనిపిస్తుంది. మీరు చెప్పలేదు అనుకో, ఏమి ఆన్సరు ముగించాలనిపిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా మరి నా వైపు చూడాలి. అయ్యగారు చక్కటి బోర్డు రాస్తారు, మందిర ఆవరణంలో సెల్ ఫోన్లు నడవరాదు. చాలా బాగుంది. అది చూడగానే ఫోటో తీసుకున్నాను నేను. మంచిది. మరి మీ అందరూ కూడా అలాగే ఫోన్లు పక్కన పెట్టారని నమ్ముతున్నాను. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ మానవుని కలుగజేసిన తర్వాత, ఈ మానవుని కొరకు ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో దేవాదేవుడు ముందుగానే ఆదిలోనే రాయించి పెట్టి ఉన్నాడు. కాబట్టి మనందరికీ కూడా మరి దేవుడు ఆది నుండి మన ఎదులో ఒక అపారమైన నమ్మకం దేవాదేవుడు కలిగి ఉన్నాడు. ఆదాము అవ్వల్లోనే దేవుడు తన యొక్క సుగుణాలు అన్నీ అద్ది, తన యొక్క ఆయన ఎలా ఉన్నాడో ఆ లక్షణాలతో మరి ఆదాము అవ్వలను కలగజేస్తున్నాడు. పాపము ఎదురైన తర్వాత, వచ్చిన తర్వాత ఆ స్థితికి భంగము కలిగినప్పటికీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న నోవాహు ద్వారా దేవుడు పునర్సృష్టిని తయారు చేసిన తర్వాత, కలగజేసిన తర్వాత అబ్రహాము ద్వారా దేవాది దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఒక నమ్మకాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనములో ఈ మాట మనము చూస్తున్నాం. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గాయకునుటకు అతడు వారికి ఆజ్ఞాపించినని నేను అతన్ని ఎరిగి ఉన్నానను. ఇక్కడ రాయబడిన మాటలో అప్పటికింకా అబ్రహాముకి దేవుడు సంతానం ఇవ్వలేదు. కానీ అబ్రహాం పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక, నమ్మకం ఏంటంటే తన కుటుంబం వారికి, తన ఇంటి ఉన్నవారికి అందరికీ కూడా అతడు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గాయకునుటకు అతడికి ఆజ్ఞాపిస్తాడని దేవాదేవుడు తెలియచేస్తున్నాడు. ఇదే మాట దేవుడు ఈ ఉత్తమమైన దానిని మరియ ఎన్నుకున్నదని లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనములో మనము ఆ మాట చూస్తున్నాం. మరియ ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్న సందర్భంలో మార్త వచ్చి, నీకు చింత లేదా ప్రభువా, నేను విస్తారమైన పనులు పెట్టుకుంటే ఇదిగో నా సహోదరి దగ్గర కూర్చుందని అన్నప్పుడు ప్రభు ఒకటి చెప్తాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైనది. ఇదే మాట దావీదు భక్తుడు, కీర్తనకారుడు కూడా 34వ అధ్యాయం 8వ వచనం అంటాడు, రుచి చూచి తెలుసుకొనండి యెహోవా ఉత్తముడని అనే మాట రాయబడింది. గనుక దేవుని యొక్క రుచి మనకు తెలియాలి. గనుక ఉత్తమమైనది ఏంటి మనకు తెలియబడింది. తెలియబడినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు తెలియదు అంటానికి లేదు.
ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే దేవుడు ముందుగా నిర్గమకాండం 20 అధ్యాయములు రాయబడినటువంటి ఆజ్ఞలు ఇచ్చి వారిని ఈ పాటించమని తెలియచేశాడో, క్రైస్తవులుగా మనందరికీ కూడా దేవాదేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి మీరు ఈ యొక్క ఉత్తమమైన దాన్ని అనుసరించి నడవండి అని దేవాదేవుడు మనకి ఆదిలోనే ఇచ్చివేశాడు. మనందరము కూడా దేవుడిని నమ్మింది ఏదో మంగళకొండపల్లిలోనో, ఈ చుట్టుపక్కల గట్టుతుమ్మనపల్లిలోనో, లేక పోలిశెట్టిపల్లిలోనో, అచ్చంపేటలోనో ఏదో అందరిలాగే బతికేసి అందరిలాగే తర్వాత జీవితాన్ని ముగించేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఎక్కడైతే నీతి న్యాయాలు కొరతకున్నాయో, ఎక్కడైతే దేవుని యొక్క చిత్తం నెరవేరకుండా ఉన్నదో ఆయా ప్రాంతాలలో నిన్ను నన్ను గొప్ప వెలుగైన పాత్రలుగా తీర్చిదిద్దడానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నమ్మి మనకు అప్పగించేటువంటి బాధ్యత క్రైస్తవుడు అని బాధ్యత. కానీ మనం చాలాసార్లు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ దేవునికి చిత్తానుసారంగా నడవకే కేవలం నామినల్ క్రిస్టియన్స్గా అనగా నామకార్థమైనటువంటి క్రైస్తవులుగానే మన జీవితాలు గడిపేస్తున్నాం. భక్తి జీవితంలో ఎడతెగని స్థితి ఉండాల్సిన మన జీవితాల్లో అప్పుడప్పుడు చేసేటువంటి స్థితి కనబడుతూ ఉంది. మొదటి ఆదివారంలో కనబడే జనము రెండో ఆదివారానికి సగం తగ్గిపోతున్నారు. అంటే దీనికి కారణం ఏంటి? ఆలోచన చేస్తే మనలో దేవుని పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. మనకి ఉత్తమమైనది ఏదో మనము తెలుసుకొనకే, తెలిసినప్పటికీ కూడా దాన్ని గమనించకే మన జీవితాలు సాగటాన్ని బట్టి మన జీవితాలు ఇలా కనబడుతున్నాయి. అందుకే బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా అని అడుగుచున్నాడు. దేవుడు 3 విషయాలు మనల్ని అడుగుతున్నాడు. విశ్వాస జీవితం నుండి మనలో నుండి దేవుడు చూడాలనుకున్నటువంటి 3 కార్యాలు ఏంటంటే, మొట్టమొదటిది న్యాయముగా నడుచుకున్నట. ఈ దినాల్లో న్యాయముగా నడుచుకున్నట అనేది మన జీవితాల్లో కనబడడం లేదు. చాలామంది న్యాయాన్ని విడిచిపెట్టి అన్యాయంగాను అక్రమంగాను ఏది ధర్మము లేక ఏది వాస్తవము అనేది గమనించుకోకుండా కుటుంబ విలువలు తెలియట్లేదు కనుక సంఘ విలువలు కూడా నేటి దినాల్లో తెలియట్లేదు. పెద్దలకు గౌరవం ఉన్నటువంటి పరిస్థితులు నేటి దినాల్లో కనబడుతున్నాయి. అలాగనే మనము కూడా సంఘములో కూడా సంఘానికి, సంఘ కాపరికి లేక దేవుని యొక్క సన్నిధికి ఆయన శరీరము అనే సంగతి మర్చిపోయి మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడిపోతున్నాం. హెచ్చరిక చేసినా, గద్దించినా, నీ జీవితాన్ని సరిచేసుకోమని తెలియచేసినా అది మనకి చాలా ఆయాసకరంగాను కష్టంగాను ఉంటూ అది అడగని స్థలానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడేటువంటి దుస్థితిలోనికి సంఘము వచ్చివేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉన్నారు. కనుక న్యాయముగా నడుచుకుంటా. ఏది న్యాయం? ఎంత తిట్టినా, ఎన్ని మందలించినా, ఎంత హెచ్చరిక చేసినా, ఎంత కొట్టినా తల్లికి పిల్లలు ఎప్పుడు పిల్లలే. అంత మాత్రం తల్లి తండ్రి విడిచిపెట్టి వెళ్తారమ్మా. నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ? మరి అర్థం కానట్టుగా మొఖాలు ఎడితే నాకు బాధ అనిపిస్తుంది. చెప్పాలి. తల్లిదండ్రులు ఎంత తిట్టినా, లేకపోతే ఎన్ని మందలించినా, ఎంత హెచ్చరిక చేసినా, కొట్టినా ఎలా ఉంటారు? ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారా? సాయంత్రానికి ఇంటికి రావాల్సిందే, రాత్రికైనా రావాల్సిందే. ఆడికి ఇంకో దిక్కు లేదు. ఎందుకని? ఇంకో ఇంటికాడ ఉండేది లేదు. ఒకవేళ ఎవడైనా స్నేహితులు చేర్చుకున్న మరుసటి రోజునైనా విడిచిపెట్టాల్సిందే. వారం చూస్తాడు, 10 రోజులు చూస్తాడు, కానీ సంవత్సరాల తరబడి తల్లి తండ్రి భరించినట్టుగా ఎవరు భరించరు. అలాగే ఎక్కడైతే దేవుడు మనల్ని తన తోటలో నాటాడు, ఎక్కడైతే ఏ సంఘంలో అయితే మనల్ని నిలబెట్టాడో, మరి యొక్క జీసస్ హీలింగ్ సెంటర్లో మనందరినీ దేవుడు మీ అందరినీ పచ్చని ఒలివ మొక్కలుగా చూడాలని దేవాదేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ మొక్కలుగా మీరు ఉండాలట? పచ్చని ఒలివ మొక్కలు ఉండాలి. ఒలివ మొక్క పచ్చగా అవ్వాలి. పచ్చని ఒలివ మొక్క వల్ల ఉండి ఫలభరితమైన చెట్టుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ముందుగా అది విత్తనం నాటబడాలి. నేను మొన్న వచ్చినప్పుడు కొన్ని పళ్ళు మీ తోటలోని తీసుకెళ్ళాను. ఆ పొలాలు రావడానికి గల కారణం ఏంటి? అది ముందు చెట్టుగా వేయబడింది. అది మొక్కగా ఉన్నప్పుడు అది ఎదిగే కొద్దీ ఎండలు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, చలి కట్టింది, తర్వాత ఎన్నో కంచి లేదు, ఎన్నో అపాయకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అన్నిటిని తట్టుకొని మరి సేవకురాలు లేక సేవకుడు లేకపోతే మీరు సహకరించినటువంటి వారిలో ఆ సహకారాన్ని బట్టి ఆ మొక్కలు అలాగా ఎదిగాయి. అంత మాత్రాన్ని ఎండదెబ్బ తగిలేసింది, నన్ను ఎండలో పెట్టారు, నేనెందుకు ఫలించాలి అని అనుకుంటే ఇవాళ అది ఫలభరితంగా వచ్చేది కాదు. ఇది మా తోట ఫలాలని చెప్పుకోవడానికి ఉండేది కాదు. మనం ఎలాగైతే చెబుతూ మరి మేము వచ్చాక ఆ పళ్ళు చాలా బాగున్నాయని చెప్పగానే మీ పాస్టర్ గారు చాలా సంతోషించారు. వాస్తవానికి ఒక చెట్టు ఫలాలు తింటేనే అంత బాగున్నాయని చెప్తే యజమానురాలు సంతోషిస్తే
సంఘములో ఉన్నటువంటి ఈ పచ్చని ఒలివ మొక్కలో ఉన్నటువంటి మనము ఫలభరితంగా మార్చబడ్డారు. అబ్బా, జీసస్ హీలింగ్ సెంటర్లో ఉన్నటువంటి విశ్వాసాలను చూస్తే ఎంత ఫలభరితంగా మార్చబడ్డారు, ఎంత స్థిరముగా ఉన్నారు, ఎంత వారు ఆ భూమిలో ఉన్నటువంటి సారాన్ని పొంది ఎంతటి తీయటి ధనాన్ని కారు ద్రాక్షలు కాకుండా ఇష్టమైన ద్రాక్ష ఫలాలు కలిగించేటువంటి వారిగా ఉన్నారని ఎంత ఈ మాట నాలాగా వచ్చిన వారు ఎవరైనా చెబుతుంటే మీ పాస్టర్ గారి కంటే ముఖ్యంగా దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు. కనుక మనం బట్టి దేవుడు సంతోషించబడాలి అంటే మనలో స్థిరత్వం ఉండాలి. న్యాయముగా, యథార్థంగా న్యాయవంతుని క్రీస్తు ప్రభు మన కొరకు ఆయనే మనకు మారుగా బలైపోయి కేవలం ఆయన మార్గంలో మనం నడాలని దేవాదేవుడు మనందరికీ చూపించున్నాడు. కనుక ఇప్పుడు ఈ చెట్టు ఫలభరితంగా మార్చబడాలంటే మొట్టమొదట ఆ భూమిలో ఇమిడిపోవాలి. భూమిలో ఇమిడిపోతేనే కానీ చెట్టు ఫలభరితంగా మార్చబడదు. మనందరము మెట్టుకు ఈ ప్రాంతంలో ఉన్నవారమే కనుక మనకి వ్యవసాయం గురించి ఐడియా ఉంది. భూమిలో ఆ మొక్క భూమి సారవంతమైనదే, కొంతకాలం నీరు లేక మనకి పంటలు లేవు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, భూమిలో సారం ఉంది, పంటలు పండుతూ ఉన్నాయి. కనుక ఈ పంటలు పండడానికి నీళ్ళు, భూమి మంచిదే, నీళ్ళున్నాయి. అయితే విత్తనము కనుక సరిగ్గా లేకుండా మనం వేసి దాన్ని తీసి ఇక్కడ కాదు, ఈ స్థలం బాగాలేదు, ఇంకొక చోట ఇది కాదు, ఇక్కడ అని ప్లేస్ మారుస్తున్నారు అనుకోండి. ఒక మొక్క వేసి అదేమవుతుంది, కొంతకాలానికి ఎండిపోతుంది, చచ్చిపోతుంది, కొంతకాలం దాన్ని మర్చిపోతారు. సంఘము మారేవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. కోపం వచ్చినప్పుడు సేవకుడి మీద పరిస్థితులను బట్టి సంఘాలు మారేవారు ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ మారుతూ ఉంటే వారి జీవితాలు ఏమవుతాయో తెలుసండి. ఎలాగైతే మొక్కను తీసి అక్కడక్కడ వేసినట్టు అవుతుందో అలాగే ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. కష్టం ఉంటుంది. ఎండాకాలం ఉంటుందా? ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, శీతాకాలం ఉంటుంది. చల్లదానం ఇచ్చేది ఉంటుంది, చెప్పండి, మాడిపెట్టేటి చేసేది ఉంటుంది, తర్వాత కొట్టుకుపోయేటట్టుగా వచ్చేటట్టు ఉంటుంది. కానీ కొట్టుకుపోయేటట్టు వచ్చినటువంటి వర్షము తర్వాత కాలం చూస్తే పచ్చటి మైదానంగా కనబడుతుంది. గనుక మన జీవితాల్లో కూడా వాక్యం చెప్పేటప్పుడు కేవలం ఆశీర్వాదాలు, స్వస్థతలు కొరకే దేవుని సన్నిధానికి వచ్చే వారంగా ఉంటే ఏమైపోద్దంటే వాటి కొరకే మనం పరిమితం అయిపోతాం. కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క సేవకుని ద్వారా చెప్పినప్పుడు ఆధ్యాత్మికంగా మీరు ఫలించాలని, మీరు ఫలభరితంగా మార్చబడాలని, ఏదైతే దేవుని యొక్క సేవకుని ద్వారా మీరు బోధ వింటున్నారో ఆ బోధ ప్రకారం మీ యొక్క భూమి అనేటటువంటి యొక్క హృదయంలో అది ఎప్పుడైతే నాటబడుతుందో అది ఫలభరితమైన చెట్టుగా మార్చబడుతుంది. అలాగే మీరు కూడా ఆధ్యాత్మికంగా పచ్చని చెట్టు వలె ఉంటారు. అందుకే దావీదు అంటాడు, మరి నీ సంగతి ఏంటని అడిగితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటాడు. మరి మనము అలాంటి ఉన్నతమైన స్థితికి ఎదగాలి. మనం ఎలా ఉన్నాం? మీరేం చెప్తారు ఈ మాటకి? నేనైతే జీసస్ హీలింగ్ సెంటర్లో, మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నాను అని చెప్పగలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి చెప్పగలం వారు ఎంతమంది? ఎవరు చెప్పగలం? చేతులు ఇవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? మనలో ఇంకెక్కడో డౌట్ ఉంది. నేను ఇంకా ఉన్నానా లేదా, ఎత్తితే ఏమనుకుంటాడో అనే మాట మీలో ఉంటుంది. నేనేం ప్రశ్నించలేదు, కేవలం మేము ప్రశ్న అడిగితే దానికి మళ్ళీ అది ఇంకొకటి ఏదో అడుగుతానని ఒక సందిగ్ధం ఉంది చూశారు. అది స్థిరత్వం లేకపోవడం. ఏదైతే మళ్ళీ ఇంకా స్థిరత్వం లేకుండా ఉంటుందో దాన్ని మనం స్థిరపరచబడి దేవుని సందాలు మనం ఎప్పుడైతే అంటుకట్టబడతామో ఇక్కడే నేను ఉండాలి, ఇదే నా భూమి, ఇదే నా జీవితం, ఇక్కడే నేను ఫలించాలి, ఇక్కడే నేను జీవించాలి, ఇక్కడే ఫలభరితంగా మార్చబడాలి, ఇక్కడే నా శాశ్వత జీవితం అని ఎలాగైతే చెట్టు ఆ విత్తనం వేయగానే భూమిని ఇమిడిపోతుంది, దాని పని అది. ఫలించే లక్షణం అటువంటి విత్తనం ఎప్పుడైనా సరే ఇమిడిపోతుంది. ఫలభరితం లేనివి గాలి కొట్టుకొని పోతూ ఉంటాయి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనందరిని నమ్మాడు. అబ్రహాము నమ్మినట్టుగానే మీరందరూ కూడా ఫలభరితమైనటువంటి వారని యేసుక్రీస్తు ప్రభు నమ్మి మనందరినీ ఈ యొక్క జీసస్ హీలింగ్ సెంటర్లో మనందరినీ పెట్టి ఉన్నాడు. ఆమెన్. కొంతమందికి ఇంకా డౌట్గా ఉన్నది, ఆమెన్ చెప్పలేదు, అల్లు చెప్పలేదు. ఇంకా డౌట్ ఉంది అమ్మ మీకు? ఇక్కడ వాళ్ళు కాదా మీరు? ఆమె ఏడోలేనా మీరందరూ? ఏడుకొచ్చేటోళ్ళేనా? మరి ఎందుకు డౌట్గా చెప్తున్నారు? సరే. కాబట్టి ఇలాగూ స్థిరమైనటువంటి ఫలభరితమైన మొక్కగా మార్చబడాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎక్కడైతే జారిపోయాం, రక్షించబడ్డాం, అలాగే దేవుని కార్యాలు చూస్తున్నాం, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే కొన్నిసార్లు విచారాలు పెట్టి కొన్ని యొక్క మాట పట్టింపులు బట్టి లోక మర్యాదలు అనుసరించి నడుచుకుంటూ చాలాసార్లు దేవుడు చేసేటువంటి కార్యాల వైపు చూడకుండా, ఒక రకంగా చెప్పాలంటే దైవ భయం లేకుండా మన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మన జీవితాలు ఏం కావాలి?
అంటే తిరిగి దేవుని భయం రావాలి. దేవుని భయం మనలో రావాలంటే మొట్టమొదటి మనందరము దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు దేవాదేవుడు మనందరినీ ఫలభరితంగా మార్చేవాడై ఉన్నాడు. కనుక హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినప్పుడు, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మకం ఉంచుము అనే మాట ప్రభు హోషేయ భక్తుడి ద్వారా రాయించి ఉన్నాడు. హోషేయ చెబుతున్నాడు, మీరు దేవుని తట్టు తిరగండి. ఎవరి తట్టు తిరగాలి? మీరు అనుకుంటారు మేమందరం దేవుని తట్టుగా తిరిగి ఉన్నాం, ఇదిగో పులిపీఠం సైడ్ తిరిగి ఉన్నాం కాబట్టి ఇదిగో మీరు చెప్తున్న మాటలు వింటున్నాం, దేవుని తట్టే కదా తిరిగి ఉన్నాం అని అంటున్నారు. కానీ ఇది మాత్రమే కాదు దేవుని తట్టు తిరగడం అంటే. హృదయాలు దేవుని వైపు తిరగాలి. లోకం వైపు, ఆచారాల వైపు, పద్ధతుల వైపు, పట్టింపుల వైపు, తర్వాత కక్షల వైపు, ఇలాగ లోక సంబంధమైన శరీర క్రియల వైపు, లోకాశల వైపు ఎలాగైతే మన జీవితాలు సాగిపోయావో వాటన్నిటి నుండి దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి మనలో ఏం కనబడాలి? కనికరము న్యాయమును అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మంచివాడిగా ఉండనవదండి సమాజం అని మనం మాట్లాడుతూ చాలాసార్లు మంచితనాన్ని సైతం పక్కన పెట్టి చాలామంది మూర్ఖత్వంతోనూ లేకపోతే లోకరీతి పరిస్థితులను బట్టి ముళ్ళుకు ముళ్ళు, తర్వాత కాలు చెవికి చెవి అన్నట్టుగానే మన యొక్క జీవితాలు సాగిపోతూ వచ్చాయి. కానీ దేవుని నమ్మిన తర్వాత నీ యొక్క కుడి చెంప మీద కొట్టిన వాడికి ఎడమ చెంప కూడా చూపించమని చెప్పిన ప్రభు యొక్క మాట ఎంతవరకు మనం నెరవేర్చుకుంటూ వచ్చాం ఒకసారి ఆలోచన చేయాలి. రెండవదిగా నీ శత్రువుని సైతం ప్రేమించమని ప్రభు చెప్పిన మాట ఎంతవరకు మన జీవితాల్లో నెరవేర్పులోనికి వస్తూ ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మనలో దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క బట్టి న్యాయము ఎంతవరకు మనకి ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలి. 2 దొంగలు యేసుక్రీస్తు ప్రభుతో సిలువ వేయబడితే ఎడమ పక్కన ఉన్నవాడు అంటున్నాడు కదా, నువ్వు దిగిపోయి నన్ను కూడా దింపే, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ దొంగతనం చేసుకుంటున్నట్టుగా వాడు మాట ఉంది. కానీ కుడి పక్కన ఉన్నవాడు ఎడమ పక్కన వాడిని గద్దిస్తూ మనకిది న్యాయమే ఏమన్నట్టు చెప్పండి? మనకిది న్యాయమే, శిక్షకు అర్హులమే ప్రభువా, మాకు మేము అర్హులమే, కానీ నీవు అర్హుడు కాదు. ఆయన ప్రభు వైపు చూసి ఆ వ్యక్తి మార్పు చెంది ప్రభువుని అడుగుతున్నాడు. ఒకడేమో లోకరీతిగా అడుగుతున్నాడు దేవుణ్ణి, రెండవ వాడు పరలోక రాజ్యంలో స్థానం అడుగుతున్నాడు. ఎవరి ఆశను తీర్చాడు దేవుడు? లోకరీతిగా అడిగిన వాడిదా? లేదు, లోకరీతిగా వాడు స్వార్థం కొరకు అడిగాడు, వీడు నిత్యత్వం కొరకు అడిగాడు. కనుక వీడు స్వనీతిని తీసివేసుకోవడానికి అడిగాడు, ఒకడు స్వార్థంతో అడిగాడు. కనుక కుడి పక్కన ఉన్న వాడితో అంటున్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట ప్రభు తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుని అడిగే దాంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఎలా అడుగుతున్నాం? మన స్వార్థం కోసం అడుగుతున్నామా, లేక దేవుని యొక్క చిత్తం మన జీవితాలు నెరవేర్చడానికి అడుగుతున్నాం అనేది మనం చూడాలి. కనుక మొట్టమొదట మనము దేవుని వైపు తిరిగే వారిగా మన జీవితాలు ఉండాలి. ఎవరి వైపు తిరగలమా? దేవుని వైపు తిరగడం అంటే లోకము నుండి మనలో ఉన్నటువంటి లోకాశలు, మనజాశలు, నేత్రాశలు, జీవపడంబాలు అవన్నీ పక్కన పెట్టి దేవుని వైపు చూస్తూ మనము సాగిపోయేవారుగా ఉండాలి. తర్వాత ఉత్తమమైనది ఏమిటి అంటే దేవుని మాట వినటం. ఇందాక చదివినట్టు మత్తయి సువార్త, లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం ప్రకారము మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అనే మాట మీరు చూశారు. కనుక దేవుని మాట వినాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, దేవాలయం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దావీదు గారిని అడిగితే అంటాడు 27 కీర్తనలో 4వ వచనంలో అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అది చూడాలని నేను ఎంతో ఆశగా ఉన్నాను. అదేంటంటే దేవరాత్రము దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని నిత్యం ఆయన సన్నిధానంలో ఉండి ఆయన ప్రసన్నతలో ఉండి అనుభవించడం నాకు కావాలని కోరుతున్నానని కీర్తనకారుడు పలుకుతున్నాడు. కనుక మనం దేవుని యొక్క సన్నిధానంలో పెరుగుతున్నవారు మన జీవితాల్లో ఏముండాలంటే మొట్టమొదటిగా దేవుని వైపు తిరిగిన మనము తిరగడం అంటే ఆయన మాట వినాలి. దేవుని వైపు తిరగడం అంటే ఏంటి చెప్పండి? ఆయన మాట వినాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనములో సౌలు కొంత దేవుడు వద్దన్న దాన్ని బలిగా అర్పణకి తీసుకుని వస్తుంటాడు. ఆ సమయంలో సమూయేలు ప్రవక్త సౌలుతో మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించండి, ఏం చేయాలంటండి? దేవుడు ఒకడు తన ఆజ్ఞలు గైకొనుట కంటే కూడా తాను అర్పించేటువంటి బలులను బట్టి సంతోషించిన ఒక మాట. మిమ్మల్ని ప్రేమగా చూసుకోకుండా అందరి మెప్పు కొరకు మీ పిల్లలు మీకు పట్టు వస్త్రాలు పెట్టి తర్వాత మిమ్మల్ని ఇష్టానుసారంగా అసలు తల్లిదండ్రులుగానే చూడకపోతే ఎంతమంది ఇష్టపడతారు? అందరి ముందు పట్టుబట్టలు పెట్టాడు కదా, అందరి ముందు గొలుసేయించాడు కదా,
అందరి ముందు కారు కొనిచ్చాడు కదా, కానీ ఇంట్లో నిన్ను ఎలా చూస్తున్నాడు? తన హృదయంలో నీ స్థానం ఏంటి? ఇవి ఊరికే పెట్టలేదు. దేని కొరకు పెట్టాడు? ప్రజలు తల్లిదండ్రులు చూడట్లేదని ఎక్కడ అంటారని మెప్పు కొరకు ప్రజల ముందు పట్టు వస్త్రాలు పెట్టినంత మాత్రాన తల్లిదండ్రుల మీద నిజమైన ప్రేమ ఉన్నట్టు కాదు. అలాగే దేవునికి స్తుతులు అర్పిస్తూ, బలులు అర్పిస్తూ, లేక ఏదో చేయటం ద్వారా దేవుడు ఆలకించేవాడు కాదు. దేవుని యొక్క సన్నిధానంలో మొట్టమొదట ఆయన ఆజ్ఞను పాటించడం, అందుకని వాక్యానుసారంగా జీవించడం దేవుడు ఇష్టపడతాడు. ఆమేన్. ఏమి ఇష్టపడతాడు దేవుడు చెప్పండి? మరి మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ మా ఊర్లో అయితే చేసే పని ఏంటంటే, వాళ్ళు చర్చికి రాకపోయినా, ఇదిగోండి మా అమ్మ చర్చికి రాలేదండి పాస్టర్ గారు, ఇదిగో మా అమ్మ కానుక పంపించిందని కానుక ఇచ్చేవాళ్ళు. అంటే చర్చికి కానుక ఇంపార్టెంటా, నీవు ఇంపార్టెంటా? దేవునికి ఏది కానుక కావాలి? ముందు హృదయము కానుక కావాలి. నీ హృదయము నిండా దేవుడు నిన్నుంటే నీకు కలిగిన దాంట్లో ఖచ్చితంగా చూడండి. మన హృదయంలో ఇష్టమైన వారికి ఏం చేస్తాం? మనం బిర్యానీ వండి పెడతాం. ఇష్టం లేని వస్తే ఏం చేస్తాం? పప్పు అన్నం పెడతాం, లేకపోతే కారం వేసి పెడతాం కదా. కాబట్టి తేడా వచ్చేస్తుంది అక్కడ కదా. కాబట్టి మన ఇష్టమైన వారికి, ఇష్టం లేని వారికి పెట్టేటువంటి ఆహారంలో మార్పు మనం ఎలాగైతే చూస్తున్నామో, దేవుని పట్ల ఇష్టం ఉంటే ఖచ్చితంగా మనం దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాం. కనుక మొట్టమొదటి మనలో పెరగాల్సింది ఏంటంటే దేవుని ఇష్టం పెరగాలి. అందుకే ఇక్కడ చూడండి, అది వచ్చిన కంటిన్యూలో బాబు చదువుతున్నాడు, వినండి. బలులు అర్పించిన కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏం చెప్పండి? ఆజ్ఞలు గైకొనుట, మాట వినటం శ్రేష్టం. ఎవరి మాట వినాలి? దేవుని మాట. దేవుని మాట ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు తన సేవకును మరుగుపరిచి, మీ స్థానిక సంఘ కాపరిగినటువంటి కృష్ణాపరయ్య గారిని మరుగుపరిచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్న మనము వాక్యంలో, ఒకవేళ మీకు ఎవరికైనా పాస్టర్ ఇలాగే చెప్తారంటే వాక్యం ఉందో చూసుకోండి. వాక్యంలో ఉన్నది చూసుకొని పాస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం నడవండి. అంతేగాని విమర్శిస్తూ ఒకరి చేర లోకల్ సామెతడు కదా, కూసేగాడిది వచ్చంట మేసేగాడిదని చెడగొట్టిందంట. అలాంటి పనులు చాలామంది చేస్తుంటారు. అలాంటి పనులు చేయడానికి కాదు మన దేవుడు ఏర్పాటు చేసుకున్నది. ఒకరు పెట్టరు, ఇంకొక మాట ఉంటుంది, అమ్మ పెట్టదంటే అడుగు తినదట. అలాంటి కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో, సంఘములో ఒక విశ్వాసి వారి జీవితం కట్టుకుంటూ ప్రవర్తిస్తుంటే పాస్టర్లు అయి చెప్తారు, ఏంటి అప్పుడే లొంగిపోయావా, అప్పుడే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నీకు అని ఎదుటి వారిని మన చూపులతోనే మాట్లాడకుండానే మన ప్రవర్తన ద్వారా ఎదుటి వారిని, వారి భక్తిని సైతము దిగజార్చేటువంటి స్థితి మన జీవితాల్లో కనబడుతూ ఉంటుంది. కనుక ప్రభు ఇష్టమైనది ఏమిటి, శ్రేష్టమైనది ఏదంటున్నాడు? బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని ప్రభు చెప్తున్నాడు. ఇదే మాటను ప్రపంచమంతా తిరిగి వచ్చినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా తన 21వ అధ్యాయములో 3వ వచనములో ఇలా మాట్లాడుతున్నాడు. నీతి న్యాయం అనుసరించి నడుచుకునుట బలును అర్పించడం కంటే యెహోవాకి ఇష్టము. దేవుడు శ్రేష్టంగా ఎంచినది, తర్వాత ఇష్టముగా చూసేది ఏమిటి చెప్పండి? ఆజ్ఞను గైకొనుట, లేక మాట వినుట, నీతి న్యాయాలను అనుసరించుట దేవునికి ఇష్టమైనదని దేవుని యొక్క వాక్య లేఖనం తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ దేవుని యందు భయభక్తులకు ఉత్తమమైన దాన్ని కొరకు మనం ఏం చేయాలంటే జ్ఞానాన్ని సంపాదన చేసుకోవాలి. చాలాసార్లు మనము డబ్బు సంపాదన చేసుకోవడానికి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా దాని కొరకు ఎంతగానో కష్టపడుతుంటాం. మన ప్రయాస అంతా ఇంత కాదు, ఇష్టానుసారంగా ఏదైనా చేయడానికి, ఎలాగైనా సరే డబ్బు సంపాదన చేయాలి, ఎలాగైనా సరే కష్టం నుంచి గట్టెక్కాలి, ఎలాగైనా సరే పరిస్థితి నుంచి ఉండాలని చెప్పి కొంతమంది మంచిదారులు వెళ్ళేవారు ఉన్నారు, కొంతమంది ఎక్కువ సమయం కష్టపడేవారు ఉన్నారు, ఇంకొంతమంది అడ్డదారులు తొక్కేవారు ఉన్నారు. ఏదైనా సరే డబ్బు సంపాదన చేయాలి, డబ్బు ఉంటేనే ఏదైనా సాధ్యమనే స్థితికి మన జీవితాలు చాలామంది వచ్చేస్తున్నాం. మీ అందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి మన ఇండియాలో, మనకు తెలిసినటువంటి వ్యక్తి ముఖేష్ అంబానీ గారు. మీ అందరికీ తెలుసు. ఎంతమంది తెలుసు ముఖేష్ అంబానీ గారు? రిలయన్స్ ఫోన్ వాడి, జియో ఫోన్ నెట్వర్క్తో అందరికీ సుపరిచితం అయిపోయాడు కదా. వాళ్ళ అబ్బాయి మొన్న ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు, డబ్బు ఉంటే అన్నీ కొనుక్కోవచ్చని అనుకుంటారు, కానీ డబ్బు ఉన్నప్పటికీ నాకు ఆరోగ్యం సహకరించదు, నాకు ఆరోగ్యం బాగలేదు, మానసికంగా నేను చాలా వేదన చెందుతుంటాను, నేను కష్టపడుతున్నానని అతడు బాధపడుతూ చెబితే మన దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ గారు కూడా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. డబ్బుంటే సుఖము అన్నీ కొనొచ్చేమో కానీ సంతోషాన్ని కొనలేం, నెమ్మది కొనలేం, తర్వాత సమాధానాన్ని కొనలేం, ఆరోగ్యాన్ని కొనలేం. కానీ నువ్వు ప్రార్థన చేస్తే అన్నిటినీ కొనగలిగినటువంటి శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరు ధనికులు? వారు ధనికులే లోకరీతిగా, కానీ మీరెవరు?
మనుషులు డబ్బుతో కొనలేని దాన్ని కొనగలిగినటువంటి శక్తిని దేవాదేవుడు నీకు నాకు ఇచ్చాడంటే మనం ఎంత ధనికులం? మీకు ఎవరికి సంతోషం లేదు. మొక్కలు వేసవికాలం తాడి చెట్లు చూడండి, ఆకులన్నీ వాడిపోయింటాయి, అలా వాలేసేసారు అందరూ. హలో, కొంచెం నవ్వండి, ఇంకొంచెం నవ్వండి, నవ్వరాదా? కాబట్టి మనం దేవుణ్ణి బట్టి సంతోషించాలి. మనందరూ ఎవరని చెప్పండి? క్రీస్తు యొక్క మహిమేశ్వరులు ప్రతి అక్కర యేసు నామము అనే ఏటీఎం కార్డు కలిగిన వాళ్ళు మీరు అందరూ. హల్లెలూయా. ఏ కార్డు ఇచ్చాడు దేవుడు మీకు? మీ బ్యాంక్ పేరేంటి? మీ కార్డు నేమ్ ఏంటి చెప్పండి. చాలామంది గోల్డ్ కార్డు, సిల్వర్ కార్డు, ఇంకేంటంటే బ్లాక్ కార్డు, ప్లాటినం కార్డులు ఉంటాయి. మీ కార్డు ఏంటి? హెవెన్లీ కార్డు. హల్లెలూయా. హెవెన్లీ కార్డు. ఈ బ్యాంక్ ఏంటి చెప్పండి? జీసస్ క్రైస్ట్ బ్యాంక్. హల్లెలూయా. ఇక ఎప్పుడంటే అప్పుడు ఏటీఎంలో పెట్టాలి. ఏటీఎం సెంటర్లు అయ్యి హీలింగ్ సెంటర్స్. హల్లెలూయా. ఈ చర్చెస్ అనమాట. రావడం, ప్రేయర్ చేయడం, ఏదంటే అది డ్రా చేసుకుని వెళ్ళడమే. ఐ మీన్ ఏటీఎంలో డబ్బులు మాత్రం వస్తాయి, ప్రార్థన ద్వారా ఏదంటే అది డ్రా చేసుకోవచ్చు. హల్లెలూయా. ఐ మీన్ వెనకలకి వినపడతలేక వాళ్ళు ఉన్నారా? అర్థం కాకున్నారా? నాకు అర్థం కాలేదు అమ్మా. ఓకే, వాళ్ళ బొమ్మలు ఊతే కార్లు అలా ఊపుతున్నారు అలా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం సంపాదన చేసుకోవాలంటే జ్ఞానాన్ని సంపాదన చేసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం మీరు చూస్తే, నేను బలిని కోరను కానీ కనికరముని కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి ఏమి ఇష్టం చెప్పండి? దహన బలుల కంటే జ్ఞానము నాకు ఇష్టమైనది. చాలామంది పాస్టర్ గారు మాట వినరు కానీ ఏదో ఒకటి చేయాలని ఇష్టపడుతుంటారు. లేకపోతే కొన్ని సంఘానికి క్షేమకరమైన సరే మీరు చేసేటప్పుడు ఏం చేయాలంటే సంఘ కాపరికి చెప్పండి, అయ్యా ఇలా అనుకుంటున్నాం, ఇది చేయటం ఎంతవరకు కరెక్ట్, ఈ వస్తువు కొనాలనుకుంటున్నాం, లేకపోతే ఇది ఇలాగా మరి దేవాలయం ఇలా గోడ కట్టకుండా ఉంది కదా, దీనికోసం ఫండ్ రైజ్ చేయాలనుకుంటున్నాం. మీరు ఏమంటారు? పాస్టర్ గారిని అడగండి. అడగకుండా మనం మాట్లాడేసి మనకు మనమే చేసుకొని ఉంటుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమో నాకెందుకులే, ఆ బాధ లేదో, ఆ ఉపవాసం లేవో, ఆ ప్రేయర్ టవర్ లేదో, ఆయనే మంచం మీద పడి ఏడుస్తాడో, లేదా చైర్లో పడి ఏడుస్తాడో, మోకరించి ఏడుస్తాడో, ప్రార్థన చేసుకుంటాడో, ఆయన పని ఆయన పడతాడులే అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా కేవలం నామినల్గా ఆదివారం చర్చికి మాత్రం వచ్చేవారిగా మాత్రం కనబడతారు. అలా కాదు. దేవుడు ఏం కోరుతున్నాడట? బలిని కోరతలేదు, కనికరమునే కోరుతున్నాను. దహన బలుల కంటే నాకు ఇష్టమైనది జ్ఞానము, నాకు ఇష్టమైనది నీ దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమని అంటున్నాడు. అంటే దేవుని గురించిన జ్ఞానం అంటే దేవుడు నీ ద్వారా ఏదైతే చేయాలని ఇష్టపడుతున్నాడో, నిన్ను దేని కొరకు ఈ యొక్క సెంటర్లో పెట్టాడో, నువ్వు దాని కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ బాధ్యత నువ్వు స్వీకరించాలి. చాలామంది సంఘాన్ని భారం అనుకుంటారు, కాదు, బాధ్యత. సంఘముల విశ్వాసిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. కన్నీళ్ళు విడవగలవా? ప్రార్థన చేయగలవా? సేవకునితో పాటు సహకారం కలగలవా? లేకపోతే నీ యొక్క ధనాన్ని బట్టి కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలు నువ్వు ఎత్తగలుగుతావా? ఏది చేయగలవో అది చేయాలి. మన బాధ్యత. మిమ్మల్ని అడుగుతున్నాను, మా సంఘంలో అడిగిన మాట మిమ్మల్ని అడుగుతాను. ఎప్పుడైనా ఖాళీగా ఉన్న రోజున పనికి వెళ్ళలేదు, పొలానికి వెళ్ళలేదు, ఉద్యోగానికి వెళ్ళలేదు, వ్యాపారానికి వెళ్ళలేదు, ఖాళీగా ఉన్న రయాల ఎందుకు వెళ్ళబుద్ధి కాలేదు అని మంచం మీద అడ్డంగా పడుకోకుండా ఎప్పుడైనా పాస్టర్ గారికి కానీ పాస్టర్ గారిని ఫోన్ చేసి, అయ్యా అమ్మ ఎందుకు ఈరోజు మీ ఎక్కడికి పనికి వెళ్ళలేదు, ఇవాళ సెలవు ఉంది, దేవాలయంలో పని ఉందా, నేనేమైనా ఉపయోగపడుతున్నా, లేకపోతే ఏదైనా ప్రార్థన ఉందా, మేము రావచ్చా, దేవాలయానికి రావాలనుకుంటున్నాం, ఏం పని ఉంది, ఏదైనా పని ఉంటే చెప్పండి, ఈరోజు దేవుని పని చేయాలనుకుంటున్నాను అని ఎప్పుడైనా అడిగారా? 1 2 3 4 ఒక చేయి కూడా లేగలేదు. హలో, అడిగారు ఎవరైనా? ఇక్కడి నుంచి అడుగుతారా? సెలవు దొరికితే ఏం చేయాలి? అరే బయటికి పోదాం బదరా అని స్నేహితులు కలిసిపోతుంటారు. అచ్చంపేట పోదామా, నాగర్కర్లు పోదామా, ఇంకా కొంచెం సెలవు దొరికితే హైదరాబాద్ పోదామా? కాదు. ఎక్కడ పోవాలి? సెలవు దొరికితే ఎక్కడ గుర్తుకోవాలి? సమ్మర్ సెలవులు వస్తున్నాయి పిల్లలకి, వెంటనే పెట్టబురం అంటే బట్ట శంకరెట్టినట్టుగా వెంటనే అమ్మగారింటికి వెళ్ళిపోకుండా చర్చిలో ఏమైనా పనులు ఉన్నాయా, ప్రేయర్స్ ఉన్నాయా అడగాలి. మనం ఎక్కడ ప్రేయర్స్ అని అంటాడో పాస్టర్, ఇప్పుడు వద్దమ్మా ఆరాధన చూసుకుని వెళ్ళమంటాడేమో అని చెప్పకుండానే వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చేస్తాం, పాస్టర్ గారు ఊరు వెళ్ళామండి అందుకే రాలేదు అంటారు. అంటే సంఘం పట్ల మీకు ఇష్టత ఉందో, అత్తగారు ఇలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చర్చ్ పుట్టించినోడు ఇల్లు, ఆమె నిన్ను పుట్టించినోడు రక్షించినోడు ఇల్లు ఏది? చర్చ్. 2 అన్నమాట. అయితే పెళ్లి కాకముందు పుట్టిల్లు ఉంటుంది,
పెళ్ళైనాక మెట్టిల్లు ఉంటుంది, కానీ చర్చి ఏంటంటే పుట్టిల్లు మెట్టినీళ్ళు కూడా రెండు ఇదే. మీకు ఎవరికి అది మాట ఇష్టం అనిపించదా? ఎవరు చెప్పండి. మనం సంరక్షించేవాడు ఎవడు, కాపాడేవాడు, రక్షించేవాడు ఆయనే. తర్వాత మళ్ళీ పుట్టించినాడు ఆయనే. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడాలి? చర్చిలో ఉండడానికి ఇష్టపడాలి. ఎంతమంది ఇష్టపడతారు చర్చిలో ఉండడానికి? ఇవ్వాలి కాదమ్మా, మీకు సెలవు ఉన్నప్పుడు చర్చిలో ఉండడానికి ఇష్టపడేవారు కావాలి. ఆమేన్. కాబట్టి మనం ఏం జ్ఞానం సంపాదన చేసుకోవాలంటే, దేవుడు నన్ను కలగజేసిన ఉద్దేశం ఏంటి? ఎందుకు? ఎంతోమంది ఉన్నారు, నన్ను రక్షించాడు ఎందుకు? నా వల్ల దేవునికి ఏంటి ఉపయోగం? ఎప్పుడైనా ఆలోచన చేశారా? రోడ్డు మీద ఉన్న గడ్డికి కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. దేవుడు అంత విలువగా తయారు చేశాడు. మనం రోజు పిచ్చి మొక్కలు అనుకున్న మొక్కలు, వెర్రి మొక్కలు అనుకున్న మొక్కలన్నీ కూడా ఎన్నో ఆయుర్వేదిక్లు ఔషధాలుగా వాడేటువంటి మొక్కలుగా కనబడుతున్నాయి. దేవుడు భూమి మీద మొలిచిన ప్రతిదీ ఉపయోగకరంగా దేవుడు చేశాడు. కొన్నేమో గచ్చపొదలు, ముళ్ళ పొదలేమో మనకి శాపాన్ని బట్టి మనకేమో గుణపాఠం చెప్పడానికి పెడితే, కొన్నేమో ఉపయోగపరంగా పెట్టాడు. మరి మన అందరినీ కూడా తన రక్తం పెట్టి కొన్నటువంటి ప్రభువు విలువైన పాత్రలుగానే తీర్చిదిద్దాడు. కనుక ఒక్కసారి మన అందరము కనుక దేవుడు చెప్పిన పని చేయడానికి నిర్ణయించుకుంటే, నేను అనుకుంటున్నాను ఈ సెంటర్ ఖాళీ ఉండదు. వాకిట్నైనా స్థలం కూడా లేకుండా ఉంటారు. వెళ్ళిపోయేటోళ్ళు ఏంట్రా బాబు ఎంత జనం ఉన్నారు ఇక్కడ అని చెప్పి తొంగి చూసిపోతారు. అల్లెలుగా ఆ స్థితికి రావాలంటే ముందు మనం నిలబడాలి. ఇప్పుడు పిల్లర్స్ నిలబడితేనే కదా స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేసేది మనం ఏం చేస్తాం అంటే, పిల్లర్స్ పెట్టాం, స్లాబ్ వేద్దాం పాస్టర్ గారు అంటాం. కాదు, ముందు పిల్లర్స్గా మనం నిలబడాలి. ఎప్పుడైతే స్థిరమైనటువంటి పిల్లర్గా, స్తంభముగా విశ్వాసి నిలబడతాడో, పాస్టర్ దాని మీద స్లాబ్లు వేసుకుంటూ వెళ్తే చూడండి ఎంత ఎత్తైన కట్టడాలు కట్టబడినట్టుగా, దేవుని కొరకు ఆయన మహిమార్థం కట్టబడినట్టు కట్టగా, అప్పుడు దాని కిందకి చాలామంది శాధ్యపడతానికి వస్తారు. ఆమేన్. రావాలి. ఆ ఉద్దేశమే, ఆ దర్శనమే కలిగి ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాడు క్రిస్టఫర్ గారు. నాకు తెలిసింది అదే. మరి మీకేమైనా కొత్త దర్శనం తెలిస్తే చెప్పండి. అంతేనా? ఈ ప్రాంతంలో దేవుని యొక్క నామం మహింపరచబడాలి, అనేకులు ఈ ప్రాంతానికి రావాలి. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకే పెట్టి ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన దర్శనం ప్రకారం నెరవేర్పులకు వస్తుంది. కనుక సేవకునితో పాటు ఒక్కడే చేస్తే ఎంత పని అవుతుంది చెప్పండి? ఒక్కడే చేస్తే కొంత. ఇప్పుడు ఇది ఉంది, నేను ఒక్కడిని అక్కడి దాకా ఇడ్చుకెళ్ళాలంటే నా వల్ల కాదు. దీన్ని పైకి లేపగలనా? నా వల్ల కాదు. అదే మీరు ఇద్దరు ముగ్గురు సాయం చేశారనుకోండి, ఏం చేస్తాను? నేను తీసుకెళ్తాను. ఇంకో నలుగురు సాయం వచ్చారనుకోండి, మా కార్లు వేసుకొని వెళ్ళిపోతాను. అలా అంటే ఎంత ఈజీ అయింది ఇది? అలాగా ఒక్క సేవకుడు చేస్తే ఈ ప్రాంతం ఇంతవరకు మార్పు చెందింది. మరి మీ అందరూ కలిసి ఆయనతో కలిసి ప్రార్థన చేస్తే, ఆయనతో కలిసి మీరు కూడా నడుము బిగిస్తే ఇంకెంత పని జరుగుతుంది. మీ పనులు మానమంటలేదు, మీ ఉద్యోగాలు మానమంటలేదు, మీ చేతి పని మానమంటే చెప్పట్లేదు. మీ ఖాళీ టైం ఏదైతే ఉంటుందో ఆ ఖాళీ టైం సేవకునికి, సేవకురాలకి చెప్పండి. చెప్పి వాళ్ళు మిమ్మల్ని మీకేం బండలు ఎత్తారు. సొలొమోను ఎత్తినట్టుగా బండలు ఎత్తారు. రెహబాము చెప్పినట్టుగా మా నాన్న చిటికలు వెనుకంటే నా నడుము పెద్ద, మా నాన్న నడుము కంటే నా చిటికలు పెద్దదన్నట్టుగా రెహబాము చెప్పినట్టు చెప్పడు. ఆయన మీకు చెప్పేదాల్లో ఒకటే, ప్రయత్నంలో పడి ప్రార్థన చేయండి, దేవాలయంలో పడి ప్రార్థన చేయండి. ఇదే నాకు తెలిసి. ఆమేన్. అంతేనా? ఇంకేం చేస్తారా? మరి దేనికోసం కూడా మనం ఏం చేస్తున్నాం? అసలు ఆ సెలవు దొరికితే ఈ ధ్యాసే రాదు. అబ్బా మరలా ఆదివారం వచ్చిందని కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు ఇందులో. ఆమేన్. వచ్చారు అల్లటోళ్ళు చేతులెత్తండి. అవుతారా? ఓకే. కాబట్టి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి. మనందరికీ ఏం కావాలి చెప్పండి? దేవుని కూర్చున్న జ్ఞానం కావాలి. ఇంకా కిందకు వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చూస్తే, మనలో ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దయ కలిగి ఉండటంలో ఏముండాలంటే, కరుణాహృదయులలో క్షమాపణా గుణం కూడా మనలో ఉండాలి. దయ ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఎవరి ఎడల? ఒకరి ఎడల ఒకరు. చాలాసార్లు మనకి సంఘానికి ఎందుకు రాలేదంటే, పక్కనోడు ఇలా అన్నారండి, పక్కన ఇలా అందండి, అందుకే నేను రావట్లేదు చర్చికి అని చాలామంది చెబుతుంటారు. నీకు ఒకరి ఎడల ఒకరు ఏం లేదు, నీకు దయలేదు. బైబిల్ చెప్తుంది కరుణాహృదయులై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కరుణామయుడా, మా కరుణగల మా యేసుక్రీస్తు ప్రభు, మా దేవ, మా తండ్రి, మా నాయన, దయగల ప్రభు, జాలిగల నాయన అని పదాలు వాడేస్తాం. అవునమ్మ, నువ్వు చెప్పే అన్నీ కరెక్టే, నేను అన్నీ జాలి గలవాడిని, కరుణ గలవాడిని, కనికరం గలవాడిని అంటాడు. మరి నా బిడ్డవు కదా నీకు, నా లక్షణాలు ఒకటి కూడా రాలేదేంటమ్మా నీకు? హలో,
ప్రార్థన చేస్తున్నావు, వాడుతున్నా, కానీ ఒక్క లక్షణం కూడా నీకు ఏం లేదా? ఉందా? ఆలోచన చేయాలి. ఇక్కడికి మనలో ఏం కావాలంటే కరుణా హృదయం అయి ఉండాలి. క్రీస్తు నందు దేవుడు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనము కూడా ఒకరినొకరు క్షమించాలి. పాస్టర్ గారు, ఎవరింటికైనా ప్రార్థనకు పిలవండి, ఏళ్ళింటికి మాత్రం రాను. మీ మాట కాదన్నందుకు, మీ మాట కాదన్నందుకు ఈ ఒక్క విషయంలో మీ మాట నేను కొట్టేస్తున్నాను ఏమనుకోద్దు పాస్టర్ గారు, మీరు నన్ను మళ్ళీ అడగొద్దంట. బైబిల్ ఏం చెప్తుంది? శత్రువుని సైతం ప్రేమించమని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? క్షమించమని చెప్తుంది. నీ దగ్గర క్షమాపణ ఉందా కనుక, క్షమించే మనస్సు దేవుడు కలిగి ఉన్నాడు కనుక నీవు కూడా వాటి హృదయం కలిగి ఉంటావని క్రీస్తు తన రక్తాన్ని నీ కొరకు కార్చి నిన్ను నన్ను ఆయన యొక్క పాత్రగా తీర్చిదిద్దే క్షమించను, నా జీవితంలో క్షమించను అనే మాట. ఎక్కువ ఈ మాట అత్తగారి విషయంలో మాట్లాడతారు. అమ్మగారు ఎన్నన్నా పర్లేదు, కానీ అత్తగారు అన్న మాట మాత్రము, మామగారు అంటే మాత్రము చాలా కోపాలు వచ్చేస్తాయి. క్షమించనండి, జీవితంలో క్షమించను, నన్ను పెళ్ళైన కోతలు ఎంత టార్చర్ పెట్టింది అనుకుని పెద్దవాడి అంటుంటారు. అమ్మ మీ గురించి అట్లేదు, నాకు తెలియదు, మీరు ఎవరో కూడా తెలియదు. కాబట్టి అలాగా ఎంత టార్చర్ పెట్టారు అనుకుంటున్నారు, నేను క్షమించను అంటుంటారు. బైబిల్ యేసు ప్రభు సిలువ వేస్తున్న వారిని, ఆయన కొరడా దెబ్బలు కొట్టిన వారిని, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశారు. క్షమించే హృదయం మనకు లేకుండా క్రైస్తవులం అని పేరు పెట్టుకోవటం వ్యర్థం. మనలో అది లేనప్పుడు ఈ పేరు పెట్టుకోవటం వ్యర్థం అనమాట. కాబట్టి మనలో ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలి? దయ ఉండాలి, క్షమించాలి, జాలిపడాలి. మీ అన్నగారు ఏమంటే కోపడతారా? అన్నయ్య కదా. మీ తమ్ముడని మాట్లాడుతున్నాడు, నువ్వేం మాట్లాడలేదు అంటది ఆయన భార్య. వదిన గారు అంటది, ఒకసారి మరదలు అంటది ఆయన వాళ్ళ తమ్ముడితో. కానీ మా అన్నయ్య కదా, మా తమ్ముడే కదా, మా గొడవలోకి నువ్వు రాకు. నిజమైనటువంటి ప్రేమ ఉన్నవాడైతే అది చెప్తాడు. అవును అని, ఇదిగో మా ఆవిడ కూడా అడిగింది, మా ఆమె కూడా చెప్పింది అని పోడు. హలో. కాబట్టి మనం చర్చిలో కూడా సహోదరులు క్రీస్తు రక్తంతో కడగబడిన వారు. ఇహలోక బంధము 70-80 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు, అంతేనా? తర్వాత మర్చిపోతారు. అన్నయ్య ఉండేవాడు, తమ్ముడు ఉండేవాడు, తాత ఉండేవాడు, ముత్తాత ఉండేవాడు. మీ ముత్తాత ఎవరు ఎలా ఉంటాడో తెలుసా మీకు? ఎవరికైనా తెలీదు, మర్చిపోయాం మనం. కానీ ఎప్పుడూ ఉండేటటువంటి బంధం మనకు సంఘంతో ఉన్న బంధం. ఇక్కడ ఉంటాం స్నేహితులుగా, సహోదరులుగా, అక్కడ కూడా ఉంటాం. అంటే మనది ఏ బంధం? విడదీయని బంధం. ఆమె ఏ బంధం? క్రైస్తవుని బంధం. ఎటువంటి బంధం చెప్పాలి, వెనకాల వాళ్ళు చెప్పట్లేదు. ఏ బంధం అన్నా? ఏదో చెప్పాడు, మొత్తం నాకైతే అర్థం కాలేదు. విడదీయని బంధం. ఏ బంధం ఇది? విడదీయని బంధం. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఒకరి ఒకరు జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. ఎందుకంటే మనందరము దేవుని చేత ఏర్పరచబడిన వారం. ఎవరి చేత? మీరు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారని నేను నమ్ముతున్నాను, మీ పాస్టర్ గారు నమ్ముతున్నారు. మరి మీరు కూడా నమ్మితే కొలస్సీ రాసిన పత్రిక 3:12 వచ్చిన ప్రకారం మీరు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారని మీరు నమ్మితే మీరు ఎలా ఉండాలని రాయబడి చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం చేయాలంట? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. మనందరూ ఎవరము? మీరెవరు? మనుషులని చెప్పకండి, అందరూ మనుషులే. మీరెవరు? దేవుని చేత వెనకాల చెప్పట్లేదు అమ్మ. ఏర్పరచబడిన వారా కాదా? ఏర్పరచబడిన వారు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత అందరూ ఎవరము? పరిశుద్ధులం. ఎవరండి? పరిశుద్ధులం. ఇప్పుడు దేవుని అంగీకరించాం కనుక, ఆయన ప్రేమించాం కనుక మనం ఎవరము? దేవునికి ప్రియులము. ఎవరము? దేవునికి ప్రియమైన వారు. మీరందరూ ఎవరు? ఇష్టమైన వారు ఏం చేస్తారు? చాలాసార్లు పెళ్లి సమయంలో అప్పుడు ఏమంటారు చెప్పండి? మీ చాలామంది ఇక్కడ పెళ్లి చూపులు ఎంతమంది జరిగినాయి? పెళ్ళైన వాళ్ళు చెప్పండి అమ్మా. ఎవరికి చూడకుండా చేసుకున్నారా? మాట్లాడదే అయ్యా మీరు చెప్పండి. పెళ్లి చూపులు అయినా ఎవరైనా ఒకసారి చేయొద్దని పర్లేదు, తప్పు అనుకోదు. మీకు అవ్వలేదా? పెళ్ళి అవ్వలేదా? బ్యాచులరా అన్న, నీకు పెళ్ళి అవ్వలేదా? మరి నీకు పెళ్లి చూపులు అవ్వలేదా? మరి అత్తవే చెయ్యి.
పెళ్లి చూపుల్లో అమ్మాయి ముందు అబ్బాయి, అబ్బాయి ముందు అమ్మాయిని కూర్చోబెడతారు. ఏం మాట్లాడతారు? నాకు ఈ పని రాదు కానీ మీరు చెబితే హలో నేర్చుకోండి, మీకు ఎలా కావాలో అలా మలుచుకోండి. మేము హలో ఇష్టం ఉన్నప్పుడు ఏం చెప్తాం? మలుచుకోమని చెప్తాం. తర్వాత ఆ 3 మూలు అయిపోయిన తర్వాత మీరు మలుచుకుంటారు కొంతమంది. కాబట్టి మలుచుకుంటారు, మంచిదే. కానీ ఇప్పుడు మనం ఎవరము? ప్రియులకు తగినట్టు, కానీ ఇష్టమైన వారి కొరకు కొన్ని వదులుకోవడానికి ఇష్టపడతాం. నాకు చేపల కూర చేయడం రాదు కానీ మీకోసం నేర్చుకుంటాను. ఎవరి కోసం? ఆమె చెప్పారు. ఎవరైనా అలా చెప్పలేదు? అందరికి వచ్చా? ఓకే, వెరీ గుడ్. కాబట్టి అంటే మనము ఒకటి రాని వాటిని నేర్చుకుంటాము, అలవాటు లేని దాన్ని అలవాటు చేసుకోవడానికి ఇష్టపడతాము, లేక కొన్ని వదులుకోవడానికి ఇష్టపడతాము. అలాగే దేవుని దగ్గర మనము పరిశుద్ధులమును ఏర్పరచబడిన వారు ప్రియులైన వారికి తగినట్టుగా మనం ఏం చేయాలంట? ధరించుకొనవలసిన ఏంటో చెప్తున్నాడు. మనలో మొట్టమొదట మనము ఉత్తమమైన వారిగా తీర్చిదిద్దబడాలంటే, దేవుని పిల్లమని క్రైస్తవులని చెప్పుకునే మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే జాలి గల మనసు ఉండాలి. ఏముండాలి? జాలి లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. ఇంకో మాట దాన్ని నేను చెప్పను, మీరే పెట్టుకోవాలి. తర్వాత 2 దయాళుత్వం ఉండాలి, వినయం ఉండాలి. వినయం అంటే ఎలా ఉండాలి? వరంగల్లో పాస్టర్ గారు ఉన్నారు, మేడగదని చేస్తాడు ఆయన. మార్క్ పీటర్ ఆయన పేరు, ఏదో మార్క్ పీటర్ ఏదో. ఆయన చెబుతూ ఒక మాట అన్నాడు, సంఘానికి లేటుగా వస్తే 2-3 పనిష్మెంట్లు చెప్పాడు. నాకు 2 ఎన్నో గుర్తునే చెప్తాను. 1, ఎంత వయసు ఉన్న వాళ్ళైనా 10 గుంజీలు తీయాలంట. ఏమంటారు గుంజీలు? మింగిల్ 10 మింగిలు తీయాలట. లేదు, లేటుగా వస్తే గుంజీలు తీయాలంటే ముక్కు నేలకు రాసి రావాలట. ఎక్కడ రాసి రావాలి? తప్పు అయిపోయింది బాబు అని నేలకు ముక్కు రాసి రావాలంట. అలా కింద చెయ్యి రాసి ఇలా రాసుకుంటూ రావటం కాదు. పాస్టర్ గారు చూస్తుండగా ముక్కు నేలకు రాసుకొని రావాలి, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలట. హలో, వచ్చే వారి నుంచి మనం ప్రాక్టికల్ ట్రై చేద్దాం. మనకి నేల చాలా ఉంది, అది అలాగైనా సాప్ అవుతుందేమో. అలాగే నేల అలాగైనా సాప్ అవుతుందేమో. మనందరం ఏం చేద్దాం? వచ్చే వారం నుంచి లేటుగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? 10 మింగిలు తీయాలి. మింగిలేనా? మింగిలు అంటారా? అక్కడ గుంజీలు అంటారు. మింగిలు తీయాలి, లేదంటే ముక్కు నేలకు నాలుగు కాదు, నేలకు భూమికి రాసి రావాలి. ముక్కు ఎక్కడ రాయాలట? నేలకు రాయాలి. ఎంతమంది రాసి వస్తారో? లేటుగా వచ్చిన వాళ్ళు సమయానికి వచ్చేయంటారు, 2 రాయకపోతే అల్లే 2 చేయి. కాబట్టి టయానికి మనం పాటించేవారు అంటే క్రమము చేయాలి. అన్నిటికీ టైం పాటించే మనము దేవాలయానికి కూడా సమయాన్ని పాటించేవారు కదా. అది వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి. అంటే సాధుత్వంగా ఉండాలని. ఏదో కాషాయ వస్త్రాలు వేసుకునో లేకపోతే సన్యాసిగా అరణ్యానికి వెళ్ళిపోతున్న సాధువు అయిపోతాం, అది కాదు సాధుత్వం అంటే. నీవు ఏ వస్త్రాలను కట్టుకో, దేవాలయానికి వచ్చిన తెల్ల వస్త్రాలు కట్టుకో, కానీ నువ్వెక్కడూ కూడా సాధువు కలిగి ఉండాలి. అంటే నీ మాట ఎప్పుడు ఎలా ఉండాలి? సాత్వికంతో, ఓపికతో ఉండాలి. సమాధానం చెప్పే విషయంలో ఉండాలి. దీర్ఘశాంతం చూపించాలట. మనలో అది ధరించుకొని ఉండాలని దేవాదేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ఎందుకంటే అలాంటి వారు ధన్యులని యేసు ప్రభు సైతం తెలియచేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దీనత్వం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 11:29 అంటాడు, దీన మనస్సును సాత్వికమును నేను దీనుడును సాత్వికుడై ఉన్నాను కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకునడి అంటాడు ప్రభు. కనుక ఎక్కడ నేర్చుకోవాలి మనం? దీనత్వము, సాత్వికము దేవాలయంలో నేర్చుకోవాలి. ఒకసారి మా దేవాలయంలో మందిరంలో ఒక అమ్మాయికి, అమ్మ నువ్వు ఇలాగా అందరి మీద కంప్లైంట్ చేస్తున్నావు అంటారు, అలా చేయకమ్మా అని కొంచెం హెచ్చరిక చేశాను. హెచ్చరిక చేస్తే అప్పుడే క్యాలెండర్ తీసుకుని వెళ్ళింది. తీసుకున్న ఆమె అక్కడి నుంచి క్యాలెండర్ ఇలా కొట్టి లోపల పడిపోయింది. క్యాలెండర్ ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. నేనేనా అందరూ అలాగ ఉన్నారంటూ వెళ్ళిపోయింది. ఎక్కడ కొట్టింది క్యాలెండర్? అప్పుడు దాకా అయ్యగారండి, మరణాతండి, ప్రైజ్ దొల్లడండి, సాల్యమండి, సమాధానం కలిగిన అక్కడి అని చెప్పిన వాళ్ళు ఎప్పుడైతే సరి చేసుకోమన్నారో నా మీద కోపం. ఆ క్యాలెండర్లు ఏముంటాయి? ఉంటే మా ఫోటోలు ఉండేట్టు ఉండగాక ఏం చేస్తారు చెప్పండి? ఇంకొంతమంది అక్కడ కట్ చేసేస్తారు. పాస్టర్ గారు మాకు ఇష్టం లేక ఏం చేస్తారు? కొత్త ఐడియా ఇంతవరకు రాలేదండి, రేపు నుంచి అది చేస్తా అని చేశారు. రేపు పొద్దున దేవుడు మనల్ని అక్కడ కట్ చేసేస్తాడు. ఎక్కడ కట్ చేస్తాడు? పైన కట్ చేస్తాడు, ట్రిమ్ చేస్తాడు ఆయన కూడా. కాబట్టి మనం అలా ఉండటానికి వెళ్ళలేదు.
హెచ్చరిక చేసినప్పుడు, ఏదైనా తప్పిదమ జరిగినప్పుడు, దేవాలయంలో దేవునికి అనుగుణంగా మలుచుకున్నప్పుడు, ఖచ్చితంగా మనం చెక్కబడుతున్నప్పుడు ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి, గాయాలు అయితే, గద్దింపు వస్తుంది. అవి మనకి ఎలాంటివంట? తైలాభిషేకం లాంటివి అంట. ఎలాంటివి అమ్మా? తైలాభిషేకం. చాలామంది నిద్ర వస్తుందన్న, నాకేం చేయాలి అర్థం అవ్వలేదు. సరే, మీ అందరికి టీ పెట్టిద్దాం తర్వాత. అమ్మా, ఆత్మ విషయమై దేనినైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది? వారిది అంటే ఎవరు? వారు వేరు, వీరు కాదు. అంతే అదా అమ్మా? ఎవరు? దీనెలి వారు. మాది అని చెప్పేవాటి ఉండాలి. మాది అని చెప్పాలంటే ఏముండాలి మనకి? ముందు మనలో దీనత్వం ఉండాలి. మనలో ఏముండాలి? దీనత్వం ఉండాలి. దీనత్వం ఎప్పుడైతే కలిగి ఉంటామో, తగ్గింపు స్వభావం ఎప్పుడైతే కలిగి ఉంటామో, వినయముతో దేవునికిని, సంఘానికిని, సేవకునికి ఎప్పుడైతే మీరు లోబడి ఉంటారో, దేవుడు వారిని చూస్తాడు. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడి అన్నావు నాయనా అని ప్రార్థన చేస్తాం. తగ్గింపు ఏది? ప్రభు చూస్తాడు. ఎవరు ఆ ప్రార్థన చేసింది అని చూస్తే దేవుడికి ఎవరు కనపడరు. స్వరం వినపడింది కానీ మనిషి, అలాంటి మనిషి కనపడతలేదు. ఎవరది? హలో, ఎవరమ్మా తగ్గింపుతో ప్రార్థన చేసింది? ఎవరని చూస్తే చర్చిలో ఎవరు కనపడతారు? మాట్లాడారు. మళ్ళీ మనం దాని కవరింగ్ ఏంటంటే, ఇటువరకుతో పోలిస్తే నాకు చాలా కోపం తగ్గిందని. ఎప్పుడుతో పోలిస్తే? హలో, కవరింగ్ టెక్నాలజీ కదా. ఇటువరకుతో పోలిస్తే ఏం తగ్గింది? కోపం చచ్చిపోవాలా, తగ్గాలా? యేసు ప్రభుతో పాటు ఏమైపోయినాం? గలతీ పత్రిక 2:20 ప్రకారం నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. నేను జీవించే ఈ శరీరం అందు జీవించే జీవితము ఎవరండి? విశ్వాసం వల్ల నేను జీవించుచున్నాను. క్రీస్తునందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నానని చెప్తాడు. కనుక మనం సిలువేయబడాలి. వేటిని వేయాలి? చెప్పాలి. వేటిని? కోపాన్ని, ద్వేషాన్ని, అసూయలు, పగలు, ప్రతీకారాలు, వీటన్నిటిని మనము సిలువ వేయబడాలి. మనం దాన్ని కవర్ చేస్తూ, నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ అండి పాస్టర్ గారు. ఏమనుకో, ఏ కోపం అంట? ముక్కు మీద కోపం. దానికి అసలు భాషలో ఏం చెప్పాలి? కోపిష్టోడు. ఏం పేరు? కోపిష్టోడి పేరు ఏంటి మనం పెట్టుకున్నది? షార్ట్ టెంపర్ అండి. ఏం టెంపర్? దేవునికి షార్ట్ టెంపర్ తెలవడదు సార్, చూడాలి. కాబట్టి షార్ట్ టెంపర్ అండి అని మనము ముక్కు మీద కోపం అండి, కోపిష్ఠుడని చెప్పకుండా ఈ పేర్లు పెడతాం. ఇంకోటి ఏం చేద్దాం? నిద్రపోతులం అని చెప్పాం. ఏం చెప్తాం? సోమరోళ్ళు నిద్రపోతాం. నిద్ర ప్రియులండి. ఏ ప్రియులు? నిద్రను ప్రేమిస్తారండి చాలా. ఏం ప్రేమిస్తారమ్మా? మరి ప్రార్థనా ప్రియులని మనం చెప్తున్నారు ఎవరైనా? విశ్వాస ప్రియులండి, సంఘ ప్రియులండి. లేదు, ఇంకో మాట ఏంటి చెప్పండి? తిండిబోతులు అని పేరు బదులు ఏం పెడతాం మనం? భోజన ప్రియులండి. ఏ ప్రియులు? అందరికీ అన్నిటికీ ఉంటుంది ప్రియమైనది, కానీ ఎక్కడ మాత్రం ఉండవు మనం? తాగుబోతులు అంటారు. ఏమంటారు? మద్యం ప్రియులండి. అందరికీ బోతులు బదులు ఏం పెట్టారు? అమ్మా, ఆలోచించాలి. అంటే మనకిష్టమైన వాటిని అనుకూలంగా, నేను కొంచెం భోజన ప్రియుని అంటాడు, తిండిపోతునని చెప్పుకుంటే హలో బాగోదు కదా. నాకు కోపిష్టోనని చెప్పుకుంటే తెలుగులో బాగోదని షార్ట్ టెంపర్ ఎక్కువండి అని చెప్తుంటా. మంచిదే, కానీ ఎప్పుడైనా అలాగా నేను కొంచెం దేవుని యందు భయభక్తి గలవాడినండి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి, సంఘాన్ని విడిచిపెట్టి ఉండలేనండి అని ఎప్పుడైనా చెప్తామా? చెప్పాలి. త్వరగా చెప్తే నేను ముగిస్తాను. చెప్పరా? చెప్పమా? చెప్పను అంటున్నారా? మూడిట్లు ఏది చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? చెప్పము అంటే ఇప్పుడు చెప్పనానా, లేకపోతే చెప్పలేదనా? ఆలోచించారు. కానీ కొంచెం కిందకు వెళ్తే 112వ కీర్తన 4వ చరణంలో ఒక మాట ఉంది చూడండి. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారు. కనుక యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది. చూడండి, చీకట్లో వెలుగని, చీకట్లో నడిచేవాడికి ఆ బాధ అర్థమవుతుంది. చీకట్లో వెళ్ళేవాడికి ఏదైనా లైట్ కనబడితే, చీకట్లో కనబడే వారికి ఏదైనా బండి వెళ్తుంటే, అరే ఆ లైట్ నాతో ఉంటే బాగున్నాను, ఈ టైంలో టార్చ్ లైట్ ఉంటే బాగున్నాను, ఈ టైంలో ఏదైనా వెలుగుంటే బాగున్నాను,
వెన్నెలొస్తే బాగుండు అని అనుకుంటాం చీకట్లో ఉన్నప్పుడు. కటిక చీకటి ఎలా ఉంటుంది? సమస్యల వలయాల్లో ఉన్న వారికట, యథార్థత కలిగినటువంటి వారికి దేవుడు ఆ చీకట్లో కూడా వెలుగును పుట్టిస్తారంట. అంటే చీకటి చీకటి అనిపించాలి. దాని అర్థం ఏంటి చెప్పండి? చీకటి చీకటి అనిపించదు, శ్రమ శ్రమ అనిపించదు, కష్టము కష్టం అనిపించదు. ఎందుకని? వారు యథార్థవంతులు, దేవుని విడవని వారు, యథార్థంగా దేవుని ప్రేమించేవారు. మనందరం ఎవరము? ప్రభువుని యథార్థంగా ప్రేమించేవారు ఎంతమంది మీలో? యథార్థంగా ప్రేమించేవారు. నమస్తే అన్న అంటున్నారు చాలామంది. ఇంతే లేచిన చెయ్యి. దీనికి కూడా సామెతం చెప్తే బాధపడతారు. ఆయన కూడా లైవ్ కూడా ఇస్తున్నట్టున్నాడు. ఇట్లా ఏమంటారు? నమస్తే అంటున్నారా? మరి నమస్తే చెప్పారా? లేకపోతే యథార్థంగా ప్రేమించడం, యథార్థంగా ప్రేమించడం అని చెప్పారు కనుక మీరు మీతో ఎవరు యథార్థంగా ప్రేమించట్లేదా? అనలు ఎక్కడ ఉన్నారా? దేవుని యథార్థంగా ప్రేమిస్తున్నారా? ఈ అన్న ఒక్కడే చెప్తున్నారు పాప, త్వరగా పిల్లవని కాక. చెప్పండి, మీతో ఎవరు చెప్పరా? యథార్థంగా ప్రేమించేవారు. నిజంగా యథార్థంగా సమయానికి నీ పరిస్థితులను బట్టి ఎంత ప్రయత్నం చేసినా అదే టైంకి వచ్చావా? వెళ్దాంలే, చేద్దాంలే, టీ తాగి వెళ్దాంలే, వంట చేసి వెళ్దాంలే, పక్కింటి అవన్నీ కలిసి వెళ్దాంలే అనుకుని వచ్చామా? యథార్థంగా ప్రేమించేవారు ఏం చేస్తారు? సమయాన్ని కూడా దేవునికి యథార్థంగా ఇస్తారు. ఉన్న సమయాన్ని, దేవుని సమయాన్ని దొంగిలించరు, దేవుని భాగాన్ని దొంగిలించరు, ప్రార్థనా సమయాన్ని దొంగిలించరు, దేవునికి స్తుతులు వచ్చే సమయాన్ని దొంగిలించరు, దేవునికి వచ్చే మహిమను దొంగిలించరు. యథార్థత కలిగిన వారు. మనలో ఏముండాలి? ఎంతమంది యథార్థంగా మేము దేవుని నమ్మాం, ప్రభువుని మేము అంగీకరించాం అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎవరైనా కానీ ఎంతమంది యథార్థంగా అవును మేము ప్రభువుని అంగీకరించాం, ఒకప్పుడు పాపిని ఇప్పుడు క్రీస్తున్న రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేశాడు అని యథార్థంగా ఎంతమంది దగ్గర చేస్తున్నారు? ఇంకా సగం చేతులు లేగలేదు. అంటే మీరు అందరూ దేవుణ్ణి నమ్మారా? లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తారు కాబట్టి ఆ కార్యాల కోసమే వస్తున్నారా? సరే ఆలోచించాలి. మనము యథార్థత కలిగి దేవుని సందాల్లో మనం గడిపే వారిగా ఉండాలి. దేవుడు మన కొరకు నిస్వార్థంగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. తన సేవకుని మిమ్మల్ని అందరినీ ప్రేమించి యథార్థంగా పరిచయం చేయడానికి ఆయనను పెట్టాడు. మరి దేవుడు యథార్థంగా ఉన్నాడు, సేవకుడు యథార్థంగా పనిచేస్తున్నాడు. మరి విశ్వాసిగా నీవు నేను మన యథార్థత ఎంతవరకు ఉన్నది ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని మీకు ఏదో కోపం రేపాలనో మిమ్మల్ని బాధ పెట్టాలని మీ మధ్యకి రాలేదు. దేవుడు కోరినటువంటి బిడ్డలుగా మీరు ఉండాలని, సేవకుడు ఏ ఆశతో అయితే కలిగి ఉన్నాడో ఆ ఆశ మీ జీవితాల్లో తీర్చబడాలని దేవుడు ఇచ్చినటువంటి భారంతో ఈ మాట మీకు తెలియచేస్తున్నాను. మన జీవితాల్లో దేవుడు ఏది అడుగుతున్నాడో దాన్ని ఇవ్వండి. దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని అడుగుతున్నాడు. అందుకే మీరు చూస్తారు 51వ కీర్తనలో 16వ చరణంలో ఒక మాట ఉంటుంది, చూస్తారా? 51వ కీర్తన 16వ చరణాన్ని చదువుతాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను నీకు అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలియాగము. దేవునికి ఏం కావాలని చెప్పండి? విరిగిన మనస్సు దేవునికి కావాలి. మన మనస్సు చాలామందితో అంటాం కదా, కొన్నిసార్లు బాధ పెడుతున్నటువంటి భర్తను బట్టి, అత్తగారిని బట్టి, లేక స్నేహితులను బట్టి, మోసం చేసిన వారిని బట్టి మనం చెప్తాం కదా, నా మనస్సు విరిగిపోయింది, నా హృదయం విరిగిపోయింది, అతనితో కాపురం చేయలేను, ఆమెతో కాపురం చేయలేను అని చెబుతుంటాం. విరిగిపోతే ఎవరికి పనికిరాదు. కానీ విరిగిపోయినటువంటి మనస్సు దేవునికి ఇష్టమైన బలియాగం. అంటే అందులో ఏముండదు? ఘోరమైన వ్యాధి ఉండదు, అందులో అహం ఉండదు, అందులో గర్వం ఉండదు, అందులో కోపాలు ఉండవు, అందులో పగలుండవు, అందులో ప్రతీకారాలు ఉండవు. ఎందుకని ఆల్రెడీ ఏమైంది? విరిగిపోయింది, పగిలిపోయింది. దేవునికి ఏది ఇవ్వాలి మనం? విరిగి నలిగిన హృదయం, అంటే పశ్చాత్తాప హృదయం.
క్రీస్తు నా పాపముల నిమిత్తము బలియాగము చేయబడ్డాడు, సిలువలో వేలాడాడు, తన శరీరం అంతా దున్నబడింది. ఒకంత స్థలమైనా కూడా ఎక్కడ చోటు లేకుండా చాలా వల్ల మాంసపు ముద్దగా చేయబడ్డాడు ఆయన. రక్తము చివరి బొట్టు వరకు మన కొరకు కార్చేశాడు. ఎంత ప్రేమించి మన కొరకు చేసిన దేవుని కొరకు మనం ఎంతగా దేవునికి తిరిగి మనం అడిగేది ఆయన ఒక్కటే, హృదయాన్ని మాత్రం అడుగుతున్నాడు. ఆయన చెప్పినట్టుగా ఆయన వాక్యానుసారంగా జీవించమని మాత్రమే దేవుడు కోరుతున్నాడు. నమ్మకమైన బిడ్డగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. నటించే బిడ్డగా ఉండొద్దని ఆయన ఆశపడి ఆయన ప్రాధేయపడుతున్నాడు. విశ్వాసిగా నటిద్దామా, నిజమైన విశ్వాసాలుగా ఉందామా? మనందరము దేవునికి నిజమైన వారసుని చేశాడు దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. దేవాదేవునికి మనందరూ ఎవరు చెప్పండి? నిజమైన వారసులు. వారసుడు కానివాడు నటించాలి. వారసుడైన వాడు నటించడం ఏంటి? మీరందరూ ఎవరు దేవునికి వారసులు? వారసులు నటించవచ్చా? ఇప్పుడు నేను అంటాను, కృష్ణాపురాన్ని దగ్గర అంటే మీ పిల్లలు మీ దగ్గర, అలాగే వీళ్ళ దగ్గర ఈ చిన్నబాబు కానీ పెద్దబాబు కానీ కొడుకులకు నటిస్తారా? ఏమరు కొడుకులకు నటిస్తావా? కొడుకేనా? కొడుకులానే ఉంటాడు. మరి కుమార్తెలకు నటిస్తారా? ఆలోచించా. ఏ స్థితిలో ఉన్నా మరి నేను ఇప్పుడంటే ఇంకా ఇవన్నీ రూపురేఖలు దిద్దాయి, కానీ నాకు దీన్ని చిన్న షెడ్ కింద నుంచి కూడా తెలుసు. నాకు ఇది కట్టినప్పటి నుంచి కూడా తెలిసింది. అంతకుముందుకు వచ్చి మీలో నన్ను ఎవరు చూసారో తెలియదు, కానీ నాకు తెలుసు. పాముల మధ్యలో చిన్న చిన్న రూములు అక్కడ ఉండి అందులో అన్నవాళ్ళు ఉండి అంత ప్రయాసపడిన కాంచి నేను ఎరుగుతాను. అంత మాత్రాన ఊరందరూ బాగున్నారు, ఊర్లో ఉన్నారు, మా నాన్న అడవులు తీసుకొచ్చి పడేసాడు అని చెప్పి ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారా పిల్లలు? నమ్మకం, దేవుని మీద నమ్మకం. రెండవది కండవాళ్ళ మీద నమ్మకం. విశ్వాసికుడు అదే ఉండాలి, దేవుని మీద నమ్మకం, సంఘం మీద నమ్మకం ఉండాలి. ఈ రెండు ఉండాలి మనకి. ఈ రెండు లేకపోతే మన జీవితాలు వ్యర్థం. నటించే వారమే కానీ నిజమైన వాళ్ళం కాదు. శాస్త్రులు పరిచయులకి సద్దుకాయలకి మనకి ఏ తేడా ఉండదు. వాళ్ళని చూసి ఏసేయమన్నాడు? వ్యాసదారులైన శాస్త్రులారా పరిచయులారా. అవును, ధర్మశాస్త్రం అంతా తెలుసు వాళ్ళకి, పరిశుద్ధులు తెగ పుట్టిన వారమని చెప్పుకుంటున్నారు. కానీ ఏం లేదు లోపల? పరిశుద్ధత లేదు. ఏం లేదు లోపల? శాస్త్రం ఉంది కానీ శాస్త్రం ఉన్నటువంటి సారం లేదు. మన దగ్గర కూడా బైబిల్ ఉంది కానీ బైబిల్లో సారం లేదు. సంఘం ఉన్నా కానీ సంఘం యొక్క భారం లేదు, వాక్యం యొక్క సారం లేదు. ఇప్పుడు మనల్ని ఏమనాలి? యేసు ప్రభు ఇక్కడికి వస్తే అంటే అన్నాడైనా మీకు డైరెక్ట్గా ఒకవేళ కనబడి మాట్లాడితే ఏం మాట్లాడతారంటారు? ఇదే మాట పలుకుతాడేమో అని భయంగా ఉంది నాకు. వ్యాసదారులైన శాస్త్రులారా పరిచయులారా. యేసుప్రభు అన్న మాట అనేది నేను అన్నమాట. మత్తయి సువార్త 23వ అధ్యాయంలోకి వెళ్తే చాలాసార్లు పలుకుతాడు అన్నమాట. సున్నం కొట్టిన సమాధిలారా, పైకి తెల్లగా ఉంటారు, లోపలంతా దుర్గంధం అంటాడు. పైకి ఆచారాలు ఆటిస్తారు కానీ దేవుడు కోరే నీతి న్యాయాన్ని అనుసరించకుండా ఉన్నారని అంటాడు. బైబిల్ చెప్తుంది వేశ్యలకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందండి, కానీ వ్యాసదారికి మాత్రము స్థానం ఉండదు. కనుక మనము రియల్గా నటించేవారం కాదు, రియల్ లైఫ్. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, చర్చిలోనంతసేపు విశ్వాసిగా ఉంటాం, అసలు మనంత భక్తిపరురాలు ఎక్కడా లేనట్టుగా జీవిస్తుంటాం. ఇంటికి వెళ్ళగానే లోకములస్తులా చర్చికి వెళ్ళేవారా తెలియనంతగా మారిపోతాం. మన మాట, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన, మనం చూసే ప్రోగ్రామ్స్, చూసే కార్యక్రమాలు, చేసే పనులు అన్నీ కూడా ఎలా ఉంటాయి? లోకరీతిగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మీరు మంచోళ్ళు, మీరు అలాంటి వారు కాదు. ఎందుకంటే మీ ఇంటికి నేను చూడలేదు, మీ మీద నేరని మోపలేను. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే సరి చేసుకుందాం. కేవలం చర్చిలో మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నామా? ఇంటి దగ్గర కూడా క్రైస్తవులుగా ఉంటున్నామా? వారములో ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ కూడా మన అందరం ఎవరని చెప్పండి? క్రైస్తవులమే. ఆయన వచ్చేంత వరకు నువ్వు ఒక్కసారి నువ్వు క్రీస్తు బిడ్డగా తీర్చిదిద్దబడిన తర్వాత నువ్వు క్రీస్తు బిడ్డవే. ఆమేన్. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఉత్తమమైన దాన్ని, తెలియజేయబడిన దాన్ని అది పట్టుకోవాలి. ఉత్తమమైన దాన్ని పట్టుకోవాలి. ఏది ఉత్తమము చెప్పండి, ముగించేస్తా.
ఏది ఉత్తమమో? న్యాయంగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించటం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం. దేవుని ఎదుట ప్రవర్తించడం అంటే దేవాలయాలు ఉండటం, ప్రభు యొక్క చిత్తము, ఆయన ఏది చెబితే అది చేయటం. వాక్యం ఏది చెబితే దానికి మనకు కష్టం అనిపించినా, నష్టం అనిపించినా, ఇబ్బంది అనిపించినా ఏం చేయాలి? దాని ప్రకారం చేయాలి. సేవకుని ద్వారా ఏ మాట అయితే దేవుడు పలికించాడో ఆ మాట ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడాలి. అది మనం చేయాల్సిన పని. ఒకవేళ అది నీకు అభ్యంతరంగా ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కష్టం అనిపించవచ్చు. యేసుప్రభు దగ్గరికి ఒక శాస్త్రి వస్తాడు. అని టైం ఉందా? పర్లేదు, అయిపోయిందా టైం? ఇప్పటికి టైం ఉందా చెప్పమంటారా? యేసుప్రభు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి, నిత్యత్వం పొందాలంటే అన్నప్పుడు ప్రభు వానికి చెప్తాడు, మరి దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు, నీ తల్లిదండ్రులు ప్రేమించాలి, సన్మానం, ఇవన్నీ చెప్తాడు దేవుడు. అయిపోయిన తర్వాత వాడు అంటాడు, ఇవన్నీ బాల్యం నుంచి చేస్తానంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, అయితే నీళ్ళు ఒకటి కొదువు ఉంది, నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించి అంటాడు. వెంటనే వాడు మిక్కిలి ధనవంతుడు అవటం బట్టి వాడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిక్కిలి ధనవంతుడు అవడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే యేసుప్రభు మాట వానికి ఏముంది? అభ్యంతరం కలిగింది. కొన్నిసార్లు సంఘంలో పాస్టర్ చెప్పినప్పుడు కూడా ఏమనిపిస్తుంది మనకి? పద్ధతి మార్చుకోమన్నప్పుడు అభ్యంతరాలు వస్తాయి. కానీ అభ్యంతర పడే వాళ్ళు ఎవరు? అపేక్ష కలిగిన వారు. ధనం పట్ల, లోకం పట్ల, లేక వ్యసనాల పట్ల అపేక్ష కలిగిన వారు అభ్యంతర పడతారు. కానీ యేసు ప్రభుతో సిలువ వేయబడిన వారు ఆనందిస్తారు. ఆమేన్. మరి మనం ప్రభువుని బట్టి ఆనందించేవారమా, అభ్యంతరపడేవారమా? ఇంకా అభ్యంతరాలు మనలో వస్తున్నాయంటే, ఇంకా ఆటంకాలు ఏదైనా అన్నాయంటే మనం ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏంటండి చిన్నదానికి పెద్దదానికి అర్థం చేసుకోవడం ఏంటనంటే, చిన్నోడు కదండి, ఇంకా అంత మెచ్యూర్డ్ కాలేదు, మైండ్ మెచ్యూర్డ్ కాలేదు, ఇంకా అతనే ఎదగలేదు, జ్ఞానంలో ఎదగలేదు, బుద్ధి అంత తెలివి లేదు అని చెప్తాం మనం. అంతేనా? మరి ఆత్మీయ జీవితంలో మనకి ఇలాంటి ఇంకా అడ్డులు వస్తున్నాయి. చిన్న చిన్న వాటికి అలక పానుపులు, కొత్త అల్లుడు అలిగినట్టు అలుగుతున్నామంటే దాని అర్థం ఏంటి? మనలో ఇంకేం రాలేదు? ఆత్మీయ మెచ్యూరిటీ రాలేదు మనలో. ఏం రాలేదు? చెప్పండి, ముగించేస్తాను. ఆత్మీయ మెచ్యూరిటీ రాలేదు. అది మనలో రావాలి. అది ఎప్పుడైతే వస్తుందో, దేవాలయములో బోధించబడేది కానీ, దేవాలయం ఉన్నది కానీ నీ కొరకే, నా కోసమే, నన్ను సరిచేయటానికే బోధ, నన్ను తర్ఫీదు చేయటానికి ఈ మందిరం అని ఒక దృఢ నిశ్చయంతో విశ్వాసి రావాలి. వాళ్ళే పచ్చని ఒలివ మొక్కల వల్ల ఉంటారు. కానీ అభ్యంతరం పడేవారు ఇక్కడ తీసిన మొక్క అక్కడ, అక్కడ తీసిన మొక్క అక్కడ. అలాగే ఒక రోజు నీళ్ళు వేసి ఒక రోజు నీళ్ళు అయిపోతే ఏమవుతుంది? మొక్క బతుకుతుంది కదా? ఏమవుద్దమ్మా? కొంతకాలానికి బతికినట్టు ఉంటుంది, కానీ కొంతకాలానికి ఏమవుతుంది? చచ్చిపోతుంది. మరి ఒక వారం వచ్చి ఒక వారం రాకపోతే ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అంటారు? మళ్ళీ ఇప్పటికి ఒక్కసారి ప్రభుని అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా మధ్యాహ్నం తినేసి పడుకోవడం అలవాటు ఉంది కాబట్టి ఆ పడుకునే ముందు ప్రార్థన చేసుకుని, ప్రభు నేను అలా ప్రార్థన చేసి కనిపెట్టలేను, కానీ కనీసం కల్లో చూపించి నాకు ఏమని, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పచ్చని మొక్కలాగా ఒకవేళ నేను ఉంటే ఆ మొక్కలు ఎలా ఉన్నాను? ఎండిపోయిందా? ఆకులు రాలిపోయిందా? ఎదిగిన మొక్కగా ఉందా? లేకపోతే ఇంత మొక్క ఉందా? ఈ మొక్క కూడా ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, కానీ ఇందులో ఏం లేదు, జీవం ఉండదు. ఇది చర్చిలో ఉన్నంతసేపు ఎలా ఉంటాం మనం. కనుక పైకి కనిపించేది కాదు, ఇందులో జీవం లేదు. పైకి భక్తిపరులాగా కనబడడం కాదు, నిజమైన జీవార్థమైనటువంటి రక్షణలో మనం ఎదిగే వారిగా మన జీవితాలు కనబడాలి. దాని కొరకు మన జీవితాలు కట్టుకోవాలి. అందుకొరకే మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సెంటరే జీసస్ హీలింగ్ సెంటర్. ఆమె ఎవరికి సంతోషం రాలేదు? మిమ్మల్ని జీవింపజేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన సెంటరే. పేరు తప్పు చెప్పానా? కరెక్టే, పేరు కరెక్ట్ కదా? మరి లేదు కొత్త పేరు అన్నట్టు మాట్లాడుతున్నారు, మా చర్చి పేరు చెప్పినట్టు ఫీల్ అవుతుంది. చెప్పండి, జీసస్ హీలింగ్ సెంటర్లో దేవుడు మిమ్మల్ని ఎందుకు నాటాడు? చెప్పండి. టిఫిన్ సెంటర్కి ఎందుకు వెళ్తాం? టిఫిన్ చేయడానికి వెళ్తాం. చెప్పండి. అలాగే రిపేరింగ్ సెంటర్కి ఎందుకు వెళ్తాం? రిపేర్ చేసుకుని వెళ్తాం. తర్వాత చెప్పండి, ఈ మెడికల్ సెంటర్కి ఎందుకు వెళ్తాం? బాగు చేసుకోవడం. అన్నీ కలిపి ఉన్నటువంటి ఏకైక సెంటర్ ఏది? మంగళకొండపల్లి ఉన్నటువంటి
హలో, మంగళకొండపల్లిలో ఉన్నటువంటి ఏంటది సిస్సా ఏమొచ్చింది? జీసస్ హీలింగ్ ప్రేయర్ మినిస్ట్రీసా? నాకు అది చెప్పలేదన్నా, మీరు అన్నారు. ఓకే. కాబట్టి అలాంటి సెంటర్లో దేవుడు మనం అందరూ ఉంచాడు. అంటే ఇది శారీరక, మానసిక ఆరోగ్య, తర్వాత ఫలభరితమైన అన్ని రకాలుగా. చెప్పండి, ఒక మాట ఉంటుంది కదా, జిందా తిల్స్మత్ గురించి ఒక మాట ఉంటుంది. ఏమంటారు? సర్వరోగ నివారణి జిందా తిల్స్మత్ అనేవారు. మీరు ఎవరికైనా తెలుసు? అది ఎంతమంది తెలుసు? అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ ఈ సెంటర్ మాత్రం ఈ సర్వరోగ నివారణి సెంటర్. ఆమె చాలామంది డల్గా ఉన్నారమ్మా. ఫాస్టింగ్ ఉన్నారా అందరూ? ఉపవాసం ఉన్నారమ్మా? ఓకే. కాబట్టి అలాంటి సెంటర్లో దేవుడు మన అందరిని ఉంచాడు. కాబట్టి మన అందరము ఉత్తమమైన దాన్ని పట్టుకుందాం. వట్టి పట్టుకోవద్దు. వట్టి వద్దు. మనకి ఏది కావాలి చెప్పండి? రైస్ మిల్ కాడికి వెళ్తారు మీరు. చివరిగా చెప్పి ముగిస్తాను. రైస్ మిల్ కాడ పిల్లలకి తెలియని వాళ్ళకి ఎలా ఉంటుంది? బయట దాని ఊకంతా, దాన్ని ఏమంటారు? పొట్టేనా? ఆ పొట్టు, వరి పొట్టు ఉంటుంది కదా, వరి పొట్టు చాలా పొడుగు ఉంటుంది. ఎవడైనా దాన్ని దొంగతనం చేస్తాడా? పోనీ ఎవడైనా ఎత్తుకుపోతాడా? దాని మీద ఎవడైనా ధ్యాస ఉంటుందా? మాట్లాడదు. పొట్టు ఎంతైనా మనకు కాదు, లోపల ఉన్న ధాన్యమే మనకు ముఖ్యం. ఆమేన్. మనకు పొట్టొద్దు. ఏం కావాలి? ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? గట్టి ఇత్తనాల్లో ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? లోకంలో ఉన్నటువంటి పొట్టులో ఉందామా, గట్టి ఇత్తనాలు ఉన్నామా? మరి పొట్టు ఎక్కువ ఉంటుందా, గట్టి ఇత్తనాలు ఎక్కువ ఉంటాయా? పొట్టు ఎక్కువ ఉంటుంది కదా. పొట్టు ఎక్కువ ఉంటుంది. పొట్టు ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. అంటే బయట తిరిగి కూడా అంత ఎవరు? పొట్టులు అంటాడు. అక్కడ ఇక్కడ స్థిరత్వం లేడు అంత ఎవరు చెప్పండి? పొట్టాడు. మనందరూ ఎవరో? కొంతమంది పొట్టు అంటున్నారు. పొట్టా గట్టా అమ్మా? గట్టోళ్ళ పొట్టోళ్ళ? అంటే పొట్టోళ్ళు అంటే ఈ పొట్టోళ్ళు కాదు. పొట్టు, ఆ పొట్టు, వరి పొట్టు. వరి పొట్టులు ఉంటామా, గట్టోళ్ళు అన్నా? గట్టి విత్తనాలు ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. మరి లోపల ఉన్న ఎప్పుడు కూడా ఏం చేస్తే భద్రం చేయబడతాయి. దీనికే సెక్యూరిటీ, దీనికే కాపలా, దీనికే పెడతాడు. గట్టి విత్తనాలకు పెడతారా, పొట్టుకు పెడతారా? మరి ఇప్పుడు మనం అంత కేర్ తీసుకుంటే పాస్టర్ అంటే అర్థం ఏంటి? పొట్టు కాదు నువ్వు గట్టి అని. నువ్వు గట్టి విత్తనాలని నీకోసం ఏం చేస్తాడు ఆయన? నీకోసం ప్రార్థన చేసినా, నీ కొరకు హెచ్చరిక చేసినా, నీ కొరకు మరి నీ యొక్క బాగు కొరకు ప్రార్థన చేసినా, లేకపోతే ఆశీర్వాదం ఇమ్మని, లేకపోతే ఫలభర్తకి మార్చమని చేసినా, లేకపోతే నిన్ను వాక్యం ద్వారా హెచ్చరిక చేసినా, లేకపోతే పర్సనల్గా గద్దించినా, దేని కొరకు? నువ్వు గట్టి విత్తనము, నువ్వు దేవునికి, సంఘానికి ఫలభరితమైనటువంటి విత్తనంగా ఉండాలని దేవుని ఆశ, సేవకుని ఆశ. ఆమేన్. మరి పొట్టునైతే ఎవరైనా పట్టించుకుంటారా? ఎప్పుడైనా పాస్టర్ గారు పర్సనల్గా ఎవరికైనా హెచ్చరిక చేస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, అంతమంది అంటే అందరిలో పట్టుకుని నన్ను అడిగారని కాదు భావించాల్సింది. అందరిలో నీవు మాత్రమే గట్టి విత్తనమని నీకు హెచ్చరిక చేశాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ఉండాలా? ఈరోజు హెచ్చరిక చేయబడి నీవు రేపొద్దున ఫలభరితంగా మార్చబడితే నీ గురించి ఇక్కడ నిలబడి మాట్లాడతాడు. హల్లెలూయా. ఏది కావాలి మనకి? అక్కడ కింద కూర్చోబెట్టి మాట్లాడని చెప్పి కనుక వెళ్ళిపోయామనుకోండి, పొట్టులో కలిసిపోతాం. పొట్టులో ఉందామా, గట్టిగా ఉందామా? ఆమేన్. కాబట్టి బ్యాగులో వేసిన దానికి ఎలా ఉంటుంది చెప్పండి? గట్టి విత్తనాలు అన్నీ వేసి ఏం చేస్తారు? కోరుతారు. కొంచెం ఇరుగ్గా ఉంటుంది, గాలి ఆడకుండా ఉంటాయి, తర్వాత గట్టిగా బిగించుంటాయి, ఎగుమతులు ఉంటాయి, దిగుమతులు ఉంటాయి, చెప్పండి ఎత్తి పడేసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవరికి ఉంటాయి? గట్టి విత్తనాలకు ఉంటాయి. పొట్టుకుంటాయా? చెప్పాలి, ముగిస్తాను. పొట్టుకుంటాయి. మనం చాలాసార్లు అక్కడ దాకా ఎందుకు ఇక్కడే పొట్టేస్తాం కదా. మనం వరిగా అని చెప్పండి ఏం చేస్తాం? ఒక్కసారి చేట కదా అంటారు, చేటతో ఇసిరితే ఏమవుతుంది? మొత్తం పొట్టంతా సైడ్కి వెళ్ళిపోతుంది. పొట్టు ఎత్తుకుంటావా, గట్టి విత్తనాలు ఎత్తుకుంటావా? మరి మీ అందరు ఎవరు చెప్పండి? పట్టించుకోవద్దు నన్ను పాస్టర్ అంటే మీరు పొట్టుతో సమానం. నా మాట అర్థమైందా? పాస్టర్ పట్టించుకున్నాడంటే మీరు గట్టి విత్తనాలని అర్థం. ఆమేన్. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, గట్టి విత్తనాలా, పొట్టు విత్తనాలా? గట్టి విత్తనాలు అయితే ఏముంటాయి మీకు? హెచ్చరికలు ఉంటాయి, భద్రత ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అన్నీ మీకు ఉంటాయి. చెప్పండి, దెబ్బలు కూడా ఎవరికి ఉంటాయి? మరి గట్టి విత్తనాలని మిల్లులో వేస్తారా, పొట్టును పట్టుకెళ్ళేస్తాం మిల్లులో? పొట్టు పట్టుకెళ్ళి కానీ మిల్లు కాడికి పట్టుకెళ్తే ఏమంటాడు? ఏ బుద్ధి ఉందని కానీ అడుగుతాడు కదా. కాబట్టి ఏం పట్టుకెళ్తారు?
గట్టి విత్తనాలనే ఏం చేస్తారు, తోముతారు కదా. ఏమవుతుంది, మిషన్లు వేసి దేటిని గట్టి విత్తనాలనే పాలిసి పెడతారు. మీరు అందరు తెల్లగా ఉండాలంట, సోనా మైసూరి బియ్యంలాగా. ఆమె మీ మొక్కలు చూసి నాకు నీరసం వచ్చేస్తుంది. పాప మీ అయ్యగారు ఎలా భరిస్తున్నాడు, అయ్యి బాబాయ్ నవ్వండి అమ్మ, కొంచెం నీరసం వచ్చిందా? కాబట్టి గట్టి విత్తనాలుగా మనం ఉండాలి. అందుకే గట్టి విత్తనాలకి ఏముంటుంది, పాలిష్ చేసేప్పుడు కొంత నలుగు ఉంటుంది, ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే అనేకసార్లు రావాల్సి వస్తుంది. నువ్వు దేవుని సంఘంలో గోజాడాల్సి వస్తుంది. నీ కొరకు సేవకుడు గోజాడుతున్నాడు, నీవు సేవకుడు సంఘం కోసం గోజాడితే ఈ ప్రాంతం అంతా కదిలించబడాలి. ఆమె మనం ఎంతసేపు ఇక్కడే ఆలోచన చేయకూడదు, చుట్టుపక్కల అంతా కదిలించబడాలి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఎలా ఉండాలి, ప్రాంతం కదిలించబడాలి. ఆమె అలాంటి వారికి మిమ్మల్ని అందరినీ తయారు చేయాలని దేవుడు గొప్ప దర్శనంతో దేవుడు కృష్ణాపర్ గారిని, మరి అక్కగారిని, వాళ్ళ పిల్లల్ని ఈ ప్రాంతాల్లో మీ కొరకు పెట్టి ఉన్నాడు. కనుక సేవకు లోబడండి, దేవునికి భయపడి వినయంతో విధేయతతో వాక్యానికి అనుసరించి నడవండి. ఉత్తమమైన దాన్ని ఎన్నుకోనండి. ఒట్టుట్టి పనులు పెట్టుకోకండి. స్నేహితులు ఫంక్షన్లు అని చెప్పి ఆదివారాలు మానేయకండి. దేవుని సంధాలు కొనసాగండి. అలాంటి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న మరీ వరుసలోకి చేర్చబడి ప్రభువు యొక్క మన్ననలు, సేవకుని యొక్క మెప్పును పొంది సంఘములో అనేకులకు మాదిరికరంగా ఉండి మోక్ష రాజ్యంలో ప్రవేశించే ధన్యత తండ్రి మీకు ಎಲ್ಲರಿకీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరూ కూడా మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థనలు గడుపుతాం. అందరూ కూడా మోకరించి ప్రార్థనలు గడుపుతాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, నా జీవితంలో ఉత్తమమైన దానిని నాకు తెలియచేసి ఉన్నావు. బైబిల్ గ్రంథం అంతా నా కొరకు ఉత్తమమైన దాన్ని ఇచ్చినప్పటికీ ప్రభువా, దాన్ని అనుసరించుకే నడుచుకున్న నా జీవితాన్ని సరిచేయను ఆయన అని ఎవరికి వారి ప్రభు పాదాలు పట్టుకుని గోజాడుతూ ప్రార్థనలు సాగిపోదాం. మౌనంగా ఉండవద్దు, మనస్సును ప్రభుపై పెట్టండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క పాదాలు ఎదుట పట్టుకుని మనందరం ప్రార్థన చేసుకున్నాం.